Hi, hello dear TS and AP MSET opinion candidates. Welcome to my channel Math Super Tips and Tricks. I'm Lakshmi. In this channel, I'm uploading the more and more videos regarding the maths with amazing shortcut methods. This is especially for MSET. Okay, MSET కి సంబంధించిన మ్యాథ్స్ వీడియోస్ అన్ని కూడా చాలా షార్ట్ కట్ మెథడ్ టిప్స్ అండ్ ట్రిక్స్ యూజ్ చేసి నేను అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను గైస్. మీరు చూడకపోతే చూడండి, మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను ప్రెసెంట్ 2023 ప్రీవియస్ ఎంసెట్ టీఎస్ఎం సంబంధించింది డైరెక్ట్గా క్వశ్చన్ పేపర్స్ నుంచి చాప్టర్ వైజ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఈరోజు లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ డెరివేటివ్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. డెరివేటివ్స్ ఓకేనా. సో 6 షిఫ్ట్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన టోటల్ డెరివేటివ్స్ నేను లిమిట్స్ కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ఈ వీడియోలో. అవి మీకు బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ఆర్ యూ రెడీ? వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు చూసారా, ఈ ఫస్ట్ పేపర్ చూసారా, టీఎస్ ఎంసెట్ 12th మే షిఫ్ట్ 1లో క్వశ్చన్స్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్లో ఏమున్నాయో చూద్దాం గైస్. ఒక అడ్జస్ట్మెంట్ చేస్తాను ఈ వీడియోలో. మామూలుగా డైరెక్ట్గా నేను రాసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే మీకు చాలా వీడియో లెంగ్త్ అవుతుంది. అందుకని ఫస్ట్ సొల్యూషన్ చేసి దాని ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఇస్తున్నాను. అప్పుడు నాకు అప్లోడ్ చేసే టైం కూడా తగ్గుతుంది, మీకు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో అందుకని ఒక అడ్జస్ట్మెంట్ చేశాను, అంటే ముందే సొల్యూషన్స్ రెడీ చేసి దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తున్నాను. ఓకేనా. సో బి రెడీ. Look at this question. Given that limit 2x minus 3 root x minus 1 by 2x square plus x minus 3 x tends to 1. ఇప్పుడు దీనికి లిమిట్ అప్లై చేస్తే ఇది 0/0 ఫామ్ వస్తుంది గైస్. 2 into 0 0 1 కదా, ఎక్స్ ప్లస్ 1 పెడితే 2 minus 3 minus 1, ఇక్కడ 1 minus 1 0 0 బై డినామినేటర్ కూడా 2 plus 1 3 3 minus 3 0 0 వచ్చింది. దీన్ని ఏమంటాం? ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. ఇండిటర్మినేట్ ఫామ్. దీన్ని సింప్లిఫికేషన్ కోసం యూ హ్యావ్ టు నో దిస్ షార్ట్ టిప్. ఇండిటర్మినేట్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది? సపోజ్ 0/0 కానీ ఇన్ఫినిటీ కానీ వచ్చినప్పుడు x tends to a or finite or infinite. ఓకేనా. లిమిట్ f of x by g of x ఆల్రెడీ ఇక్కడ రాసాను చూసారా. సో లిమిట్ f of x by g of x tends to a లిమిట్ వాల్యూ 0/0 లేదా ఇన్ఫినిటీ వస్తే దీన్ని ఇండిటర్మినేట్ ఫామ్ అంటాం. ఏమంటాం? ఇండిటర్మినేట్ ఫామ్. దీన్ని డిటర్మినేట్ ఫామ్ లో కన్వర్ట్ చేయడానికి హెల్ హాస్పిటల్ రూల్ అని అప్లై చేయాలి. ఈ రూల్ ఎల్ హాస్పిటల్ రూల్ అంటే ఏం లేదు, న్యూమరేటర్ ఫంక్షన్ fx డెరివేటివ్ దట్ ఈస్ f dash x g of x డెరివేటివ్ g dash x చేసి లిమిట్ అప్లై చేయండి. దీన్ని LH రూల్ షార్ట్ ఫామ్ లో LH రూల్ లేదా ఎక్స్పాండెడ్ ఫామ్ లో ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. దీనికి సంబంధించిన ఇండిటర్మినేట్ ఫామ్ సంబంధించిన స్పెషల్ వీడియో కూడా ఉంది, మీరు కావాల్సింది లాంగ్ బ్యాక్ అప్లై చేశాను, అది చూడండి. ఇండిటర్మినేట్ ఫామ్స్ ఏమేమి ఉంటే దాన్ని ఎలా మనం డిటర్మినేట్ ఫార్ములా కన్వర్ట్ చేయాలని ఆ వీడియో మీరు చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు 0/0 ఇన్ఫినిటీ గురించి మనము LH రూల్ అప్లై చేస్తాం. ఓకే, ఇక్కడ 0/0 ఇన్ఫినిటీ వచ్చింది. LH రూల్ అంటే ఏం చెప్పాను? డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ బై డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. అంటే డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ ఏముంది? ఇక్కడ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, 2x minus 3 root x minus 1. దీనికి UV రూల్ అప్లై చేయాలి. డెరివేటివ్ ఆఫ్ UV తెలుసు కదా, u ఇంటూ అంటే 2x minus 3 ఇంటూ root x minus 1 డెరివేటివ్, root x డెరివేటివ్ 1/2 root x ప్లస్ root x minus 1 ఇంటూ అంటే root x minus 1 v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ 2x minus 3 2 అవుతుంది, ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ x 1 కాదు. ఇది న్యూమరేటర్ డెరివేటివ్. డినామినేటర్లో 2 ఇంటూ x స్క్వేర్ డెరివేటివ్ 2x ప్లస్ x డెరివేటివ్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. లిమిట్ వాల్యూ అంతా 1 అప్లై చేస్తే 2 into 1 2 minus 3 1/2 into root1 2 అవుతుంది, ఎందుకంటే root1 1 కాబట్టి. ఇది 1 ప్లేస్లో x ప్లేస్లో 0 పెడితే 0 అవుతుంది. బై డినామినేటర్లో ఉంది 2 into 2 4 into x ప్లేస్లో 1 పెడితే 4 ప్లస్ 1. Therefore this is 2 minus 3 is a -1/2. -1/2 న్యూమరేటర్ అవుతుంది, డినామినేటర్ 4 plus 1 5 అయింది. -1/2/5 -1/10. దట్ ఈస్ గివెన్ యాజ్ సెకండ్ ఆప్షన్. క్లియర్? నేను ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, ఆల్రెడీ చేస్తున్నాను, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా. మీకు ఇంకా ఏమన్నా డౌట్ వస్తే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. Look at this question guys. If A, B, C and K are non-zero real numbers, x into a power 1 by x plus b power 1 by x of so on is given as 0, limit x tends to infinity. ఇక్కడ మిస్టేక్ ఉంది గైస్. ఇక్కడ x అనేది రాంగ్ పడింది, x ఉంది, x అనేది రాంగ్ ఎక్స్ట్రా పడింది. x మనం తీసుకోకూడదు ఇక్కడ. అదర్ దాన్ x వాట్ ఇస్ దేర్? a power 1 by x plus b power 1 by x plus c power 1 by x minus 3 of 3 into k power 1 by x ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను? 2 లిమిట్స్ సెపరేట్ చేశాను. These three terms has one limit.
లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ a power 1 by x plus b power 1 by x plus e power 1 by x minus 3 into 3 into లిమిట్, దీన్ని కూడా లిమిట్ అప్లై చేస్తే 3 into x power 1 by t. ఈ నెగిటివ్ టర్మ్ని రైట్ సైడ్ తీసుకెళ్ళాను, పాజిటివ్ టర్మ్ ఇక్కడ ఉంది a power 1 by x plus b power 1 by x plus e power 1 by x by x tends to infinity. రైట్ సైడ్ ఇది వెళ్తే మైనస్ బికమ్స్ ప్లస్, 3కి బయటికి తీసుకున్నాను, లిమిట్ x power 1 by x k into 1 by x ఉంది. ఓకేనా, ఇప్పుడు తర్వాత ఏం చేస్తాం, నెక్స్ట్ ఈ కేని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను, ఈ 1 by x ఇది కేని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే 3 రైట్ సైడ్ టు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే బై 3 అయింది. రైట్ సైడ్ ఏముంది k power 1 by x ఉంటుంది. ఓకే, ఇప్పుడు 1 by x పవర్ని మనము 2 sides x అప్లై చేసామనుకోండి, ఈ పవర్ దీనికి x అవుతుంది. ఓకేనా, అంటే టేకింగ్ పవర్ x ఆన్ బోత్ సైడ్, దిస్ బికమ్స్ a power 1 by x plus b power 1 by x plus c power 1 by x divided by 3 whole power 1 by x is equals to k. లిమిట్ k అంటే కాన్స్టెంట్ కాబట్టి k తీసుకోవచ్చు. ఇప్పుడు వాడు అడిగింది ఏంటి, k వాల్యూ అడిగాడు. దీనికి ఒక సూపర్ టిప్ను మనం యూజ్ చేయాలి, ఆ టిప్ రాసాను చూద్దాం, ఏం రాసాను చూద్దాం. వాట్ దిస్ టిప్, లిమిట్ x tends to infinity a1 power 1 by x plus a2 power 1 by x plus up to some an power 1 by x, n terms ఉన్నాయి 1 by x whole divided by n మొత్తానికి n పవర్ x ఉంటాయి. సో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, a1 టు an టర్మ్స్ ఉన్నాయి బై n ఉండాలి, ఈచ్ పవర్ 1 by x ఉంది, ఓవరాల్ పవర్ x ఉంటాయి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు nth రూట్ ఆఫ్ a1 a2 అప్ టు an. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉంటే అంత నెంబర్ ఉండాలి, పవర్ x ఉండాలి. ఇప్పుడు అదే ఉంది కదా మన దగ్గర, సో ఆ నెంబర్స్ a1 a2కి ప్రోడక్ట్ తీసుకుని n రూట్స్ ఉంటే nth రూట్ రాయాలి. ఓకేనా, n టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు దాని ప్రకారం మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 టర్మ్స్ ఉన్నాయి, abc by 3 whole power x is equals k. అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యూబ్ రూట్ ఆఫ్ abc, n బదులు 3 రాసుకోవాలి ఎందుకంటే 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి. క్యూబ్ రూట్ ఆఫ్ abc is equals to k అన్నది. క్యూబ్ రూట్ ఆఫ్ abc ఎలా రాయొచ్చు, abc whole power 1 by 3 is a k, that is సెకండ్ ఆప్షన్. కాబట్టి ఇక్కడ మిస్టేక్ ఉంది, ఎక్స్ ఉండకూడదు, ఎక్స్ పడింది ఎక్స్ట్రా. ఇలా కొన్ని మిస్టేక్ ఇచ్చాడు, ఫైనల్ ఎగ్జామినేషన్ అయినా కానీ మిస్టేక్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడు, దానికి మార్క్స్ అలాట్ చేస్తాడు. ఇప్పుడు నేను క్వశ్చన్ డిస్కస్ చేసిన 2 క్వశ్చన్స్ లిమిట్స్ సంబంధించినవి. ఈ 2023 ఎంసెట్కి ఫస్ట్ ఇయర్లో కంటిన్యూటీ డిలీట్ అయింది, అందుకనే దాని నుంచి క్వశ్చన్స్ ఇవ్వలేదు. కానీ 2023కి 4కి కంప్లీట్ సిలబస్ ఉంది కాబట్టి మీరు కంటిన్యూటీ కూడా ప్రిపేర్ అవ్వాలి. ఇందులో కంటిన్యూటీ డిలీట్ అయింది కాబట్టి కంటిన్యూటీ క్వశ్చన్స్ లేవు. సరేనా, I will discuss about the derivatives on the same paper. Look at this question. Tan y is given as cot of pi by 4 minus x, then dy by dx. dy by dx కోసం కంప్లీట్ గా దీని 2 sides డెరివేటివ్ చేయాలి, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. లెఫ్ట్ సైడ్ ఉంది tan y డెరివేటివ్ secant square y ఇంటూ మళ్ళీ y డెరివేటివ్ dy by dx రాయాలి, అది రాసాను. లెఫ్ట్ సైడ్ ఇది, రైట్ సైడ్ కాట్ డెరివేటివ్ మైనస్ కోసెకండ్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఉంది పై బై 4 మైనస్ ఎక్స్. డెరివేటివ్స్ ఫార్ములాస్ తెలియాలి గైస్, స్టాండర్డ్ ఫార్ములాస్. కాట్ డెరివేటివ్ మైనస్ కోసెకండ్ స్క్వేర్ ఎక్స్ బదులు పై బై 4 మైనస్ ఎక్స్ ఉంది, మళ్ళీ లోపల ఎక్స్ బదులు పై బై 4 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి దాని డెరివేటివ్ పై బై 4 కాన్స్టెంట్ డెరివేటివ్ 0, ఎక్స్ డెరివేటివ్ 1, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ఇది ఎక్స్ట్రా, మనం డెరివేటివ్ ఆఫ్ దీన్ని తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మైనస్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కొసెకండ్ స్క్వేర్ ఆఫ్ 5/4 మైనస్ ఎక్స్ అయిపోయింది. మనకి ఆప్షన్స్లో మళ్ళీ ఈ రిజల్ట్ యూజ్ చేసుకొని సింప్లిఫికేషన్ చేసి వేరే మెథడ్లు ఇచ్చారు, అందుకని నేను ఇక్కడ సింప్లిఫికేషన్ ఇలా చేశాను. మీకు తెలుసు సీకెండ్ స్క్వేర్ ఎలా రాయొచ్చు, 1 ప్లస్ tan స్క్వేర్, సీకెండ్ స్క్వేర్ వై కన్నా 1 ప్లస్ tan స్క్వేర్ వై dy by dx as it is. Cosecant square theta ఉందనుకోండి, cosecant square theta we can add secant square 90 minus theta. అంటే ఇది theta అనుకుంటే secant square pi/2 minus theta plus pi/4 minus x రాస్తాం. ఇవన్నీ ఆప్షన్ ఇచ్చిన ఆప్షన్ ప్రకారం కన్వర్ట్ చేయడం కోసమే. ఇప్పుడు మళ్ళీ 1 ప్లస్ tan స్క్వేర్, tan theta we can add cot 90 minus theta. Tan theta ఫస్ట్ tan స్క్వేర్ y we can add cot స్క్వేర్ 5/4 minus x. ఫస్ట్ వాడు ఇచ్చింది tan y ఏమి ఇచ్చాడు, tan y is given cot 5/4 minus x ఇచ్చాడు కదా. ఇప్పుడు tan స్క్వేర్ y అంటే cot స్క్వేర్ 5/4 minus x రాశాను. ఫస్ట్ వాడు ఇచ్చింది యూజ్ చేసుకున్నాను ఇక్కడ. సో cot స్క్వేర్ 5/4 minus x tan y ప్లేస్లో పెట్టాను, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకున్నాను. సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేస్తే 9 pi/2 minus pi/4 మైనస్ ప్లస్ x అవుతుంది. ఇప్పుడు
ఇప్పుడు cot square pi by 4 minus a. Cot square we can write tan square 90 minus pi by 4 minus. అంటే cot theta tan 90 minus theta రాస్తాం కాబట్టి అలా రాస్తాం. Tan of 90 pi by 2 minus pi by 4 minus x. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే pi by 2 minus pi by 4 pi by 4 minus plus x. ఇది 1 plus tan square of pi by 4 plus x into dy by dx is equals to secant square of pi by 4 plus x. ఓకేనా, మనకు కావాల్సిన ఫైనల్గా ఏంటి dy by dx. dy by dx అంటే ఈ టర్మ్స్ మొత్తం 1 plus tan square రైట్ సైడ్ తీసుకొస్తే secant square pi by 4 plus x by 1 plus tan square pi by 4 plus x. Yes, that is given as one of the option. That is clearly given as fourth option. ఈ ఆప్షన్ ఆర్డర్ ప్రకారం మనం ఇది రాయవలసి వస్తుంది, ఎందుకంటే ఆప్షన్ రికగ్నైజ్ చేయాలి కదా. రైట్, క్లియర్. ఇది కన్వర్షన్ చేయడం కొంచెం టైం పడుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. x in terms of 3 root 2 cos cube theta, y in terms of 4 tan square theta. x, y two functions ఇచ్చి dy by dx అడిగితే we can use a parametric differentiation. This tip you know from your IP also. dy by dx is dy by d theta by d theta. This is parametric differentiation. Theta place లో pi by 4 ఇచ్చాడు, అది లాస్ట్ కి సబ్స్టిట్యూషన్ చేద్దాం. dy by dx is equals to dy by d theta. ఫస్ట్ y డెరివేటివ్, y లో ఏముంది 4 tan square theta ఉంది. 4 into tan square theta అంటే ఫస్ట్ x square ఫార్మ్, x square డెరివేటివ్ 2x కాబట్టి tan square theta డెరివేటివ్ 2 tan theta రాసి మళ్ళీ tan theta డెరివేటివ్ dy by d theta of tan theta. దీన్నే చైన్ రూల్ అంటారు. ఓకే, ఫంక్షన్ ఒరిజినల్ ఫంక్షన్ తో పాటు ఇంకో ఫంక్షన్ ఉంటే దాన్ని ఇది dy by d theta అయిపోయింది. dy by d theta. ఇప్పుడు dx by d theta, x ఏముంది 3 root 2 cos cube theta. సేమ్ వే 3 root 2 కాన్స్టెంట్, cos cube we can add, it is in the form of x cube. x cube డెరివేటివ్ 3x square అంటే 3 into x ప్లస్ లో cos theta హోల్ స్క్వేర్ అంటే cos square theta. మళ్ళీ cos theta డెరివేటివ్ రాయాలి, డెరివేటివ్ cos theta. ఓకేనా, నెక్స్ట్. ఎస్, ఇక్కడ 4 2 8 tan theta. tan theta డెరివేటివ్ secant square theta. 3 3 9 root 2 cos square theta. cos theta డెరివేటివ్ minus sin theta. ఇప్పుడు x వాల్యూ సబ్స్టిట్యూషన్ చేద్దాం. x ఎంత ఇచ్చాడు, సారీ theta is equals 5 by 4 is given, how to substitute theta. దీని వాల్యూ theta is equals 5 by 4 ద్వారా కనుక్కోవాలి, అందుకని theta ప్లేస్ లో 5 by 4 సబ్స్టిట్యూషన్ చేద్దాం. నేను tan pi by 4 1, ఓకే, secant pi by 4 root 2 1 స్క్వేర్ ఉంది రాసాను by minus 9 root 2 cos pi by 4 1 by root 2 square is there whole square రాసాము, sin pi by 4 1 by root 2. ఇప్పుడు 8 into root 2 whole square into 2 minus 4 root 2 1 by root 2 whole square is 1 by 2, 1 by 2 root 2 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 2 పైకి వస్తే 4 3s 4 8s 32 విత్ మైనస్ ఇక్కడ ఉంది -32 by 9. అది మనకు కావాల్సిన వన్ ఆఫ్ ద ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఇచ్చింది చూసారా. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి చూద్దాం. Look at this question. The derivative of 1 minus x square 1 plus x square with respect to 2x by 1 plus x square at x is equals to is. ఒక ఫంక్షన్, సపోజ్ ఈ ఫంక్షన్ fx అనుకుంటే దాని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు g of x. అప్పుడు వాట్ ఇస్ టిప్, డెరివేటివ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు g of x ఫార్ములా అంటే దేని డెరివేటివ్ అడిగాడు fx, దాని డెరివేటివ్ బై g of x విత్ రెస్పెక్ట్ కాబట్టి డెరివేటివ్ ఆఫ్ g of x. డెరివేటివ్ సింపుల్ గా d అని కూడా రాయొచ్చు. ఇది మనకు కావాల్సిన టిప్. ఈ fx ప్లేస్ లో ఏమి ఇచ్చాడు 1 minus x square 1 plus x square. g of x ప్లేస్ లో 2x by 1 plus x square. కాబట్టి మనకు కావాల్సింది డెరివేటివ్ ఆఫ్ fx అంటే 1 minus x square 1 plus x square by d of 2x by 1 plus x. ఇది డైరెక్ట్ గా చేస్తే లెంగ్త్ అవుతుంది కదా, అందుకని మనం ఏం చేసుకుంటే x is equals to tan theta. ఎందుకంటే ఇది ఒక స్టాండర్డ్ ఫామ్ లో ఉంది. x tan theta తీసుకుంటే 1 minus tan square theta by 1 plus tan square theta by 2 theta by 1 plus tan square theta. You know 1 minus tan square theta by 1 plus tan square theta is cos 2 theta from the trigonometry. అలాగే 2 tan theta by 1 plus tan square theta is sin 2 theta. అది రాసాను చూసారా. సో డెరివేటివ్ ఆఫ్ cos 2 theta by derivative of sin 2 theta. Derivative of cos 2 theta. Cos derivative is what? Minus sin. అంటే minus sin 2 theta రాసి మళ్ళీ 2 theta derivative 2 రాయాలి. విత్ రెస్పెక్ట్ టు theta ని చేస్తున్నాం కాబట్టి జస్ట్ లైక్ x. ఓకేనా, 2x derivative s, 2 theta derivative 2 రాసాం విత్ మైనస్. సేమ్ బై డినామినేటర్ sin derivative cos 2 theta అంటే 2 theta derivative 2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది విత్ మైనస్ sin by cos tan 2 theta ఉంది.
tan theta 2 theta formula we can use as 2 tan theta by 1 minus tan square theta with minus. మనం tan theta ఏం తీసుకున్నాం కదా x కదా, అంటే మళ్ళీ మనము tan theta ప్లేస్లో x పెట్టేస్తాం. x ప్లేస్ tan theta ఉంది కదా, దాని ప్లేస్లో x పెడితే ఇది minus 2x by 1 minus x square. దీని వాల్యూ అడిగాడు at x is equals to 2, x ప్లేస్లో 2 పెడదాం. 2 minus 2 into 2 minus 4, 1 minus 2 square is minus 4, 1 minus 4 is minus 3, minus 4 by minus 3 is a 4 by 3. That is given as one of the option. Yes, it is given as a next second option. ఇలా మనము సింప్లిఫికేషన్ చేయడానికి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు. ఓకేనా, రైట్. ఈవెన్ ది లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ లో ఈ పేపర్ నుంచి క్వశ్చన్స్. నౌ విల్ డిస్కస్ అబౌట్ ద నెక్స్ట్ పేపర్స్. Now we'll discuss about the 12th May shift 2 questions, limits and derivatives. Okay, now I will start the questions. Please wait. Look at this question. Limit x tends to 1, 1 minus x to tan pi by 2x. x place లో 1 పెడితే 1 minus 1 0 అవుతుంది. x place లో 1 పెడితే tan pi by 2 ఇన్ఫినిటీ అవుతుంది. 0 into infinity is called as indeterminate form. ఈ టిప్ యూజ్ చేయాలి. మనం డిటర్మినెంట్ గా కన్వర్ట్ చేయడానికి 0 into infinity ఉంది అనుకోండి, కన్వర్ట్ ఇంటూ 0 by 0, 0 by 0 లేదా ఇన్ఫినిటీ బై ఇన్ఫినిటీ కన్వర్ట్ చేసి తర్వాత ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేయాలి. అసలు ఎల్ హాస్పిటల్ రూల్ ఎల్హెచ్ రూల్ షార్ట్ ఫామ్ లో చెప్పండి, అది ఎలా అప్లై చేయాలో ముందు వీడియోలో డిస్కస్ చేసాం. ఓకేనా, ఇప్పుడు 0 into infinity 0 by 0 మార్చడం కోసం ఈ 1 minus x అట్లా నుంచి tan we can add 1 by cot, అంటే tan 1 by cot రాయొచ్చు కదా, అంటే cot pi by 2 x 1 by. ఇప్పుడు x1 పెడితే 1 minus 1 0, x1 పెడితే cot pi by 2 0, 0 by 0 వచ్చింది కాబట్టి ఇప్పుడు LH రూల్ అప్లై చేద్దాం. LH రూల్ అంటే న్యూమరేటర్ డెరివేటివ్ చేయాలి, డినామినేటర్ కూడా డెరివేటివ్ చేయాలి, అదే LH రూల్ అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు 1 minus x 1 డెరివేటివ్ 0, minus x డెరివేటివ్ minus 1 by డినామినేటర్లో ఉంది cot pi by 2 minus x, cos pi by 2 x, cot x డెరివేటివ్ minus cosecant స్క్వేర్ pi by 2 x, మళ్ళీ pi by 2 x డెరివేటివ్ రావాలి, ఎందుకంటే x ప్లేస్లో మళ్ళీ pi by 2 x ఉంది. ఇన్ pi by 2 x డెరివేటివ్ pi by 2, ఎందుకంటే x డెరివేటివ్ 1 కాబట్టి pi by 2. ఇదండి LH రూల్. న్యూమరేటర్ డెరివేటివ్ చేసాము, డినామినేటర్ డెరివేటివ్ చేసాము. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. ఇక్కడ మైనస్ మైనస్ క్యాన్సిల్ అవుతుంది, ప్లస్ అవుతుంది. pi by 2 న్యూమరేటర్లోకి వస్తే 2 by pi అయింది. cosecant స్క్వేర్ x ప్లేస్లో ఏమేమి పెట్టాము 1, cosecant స్క్వేర్ pi by 2, cosecant స్క్వేర్ pi by 2 ఈజ్ 1, ఎందుకంటే sin pi by 2 1, cosecant pi by 2 కూడా 1. 2 by pi into 1 is 2 by pi. Okay, that is given as second option. Clear? ఇక్కడ మనము 0 into infinity ని LH రూల్ లో కన్వర్ట్ చేసుకున్నాం, రైట్? Now next question. At this question, first f9 9 f-9 4 values are given. Okay, two values ను మనం లాస్ట్ యూజ్ చేసుకోవాలి, కానీ మనం కనుక్కోవాల్సిన లిమిట్ ఏంటి? లిమిట్ రూట్ fx minus 3 by రూట్ x minus 3. ఫస్ట్ ఇక్కడ fx ప్లేస్ లో 9 పెట్టారనుకో, రూట్ f9 minus 3 by చెక్ చేస్తున్నాను ఇది ఏ ఫార్ములాలో ఉందని. రూట్ f9 minus 3 by రూట్ 9 minus 3, రూట్ f9 ఇక్కడ చెక్కింగ్ కోసం f9 ఏమి ఇచ్చాడు 9 ఇచ్చాడు, అంటే రూట్ 9 minus 3 by రూట్ 9 3 minus 3. నా రూట్ 9 అంటే 3, 3 minus 3 by 3 minus 3 అంటే ఏ ఫామ్ వచ్చింది? 0 by 0 ఫామ్. దీని ఏమంటాం? ఇండిటర్మినేట్ ఫామ్ అని చెప్పాను కదా, దీనికి ఏం చేయాలి? LH రూల్ అప్లై చేయాలి. ఎస్, LH రూల్ అంటే దీనికి LH రూల్ అప్లై చేద్దాం. ఇదే ఫామ్ ఉంది. ఫస్ట్ రూట్ fx ఫామ్ అంటే రూట్ x డెరివేటివ్, రూట్ x డెరివేటివ్ ఎస్ 1 by 2 రూట్ x, అంటే రూట్ fx డెరివేటివ్ 1 by 2 రూట్ fx రాసి మళ్ళీ x ప్లస్లో ఏముంది fx ఉంటే దాని డెరివేటివ్ సింపుల్గా f dash x రాయాలి. fx డెరివేటివ్ సింబల్ f dash x. ఓకేనా, బై డినామినేటర్లో చూద్దాం. రూట్ x ఉంది, రూట్ x డెరివేటివ్ 1 by 2 రూట్ x, minus 3 కాన్స్టెంట్ డెరివేటివ్ 0 కాబట్టి దాన్ని రాయనవసరం లేదు. ఇప్పుడు x ప్లేస్లో 9 పెట్టేద్దాం, లిమిట్ అప్లై చేస్తున్నాం. ఓకేనా, లిమిట్ అప్లై చేస్తే x ప్లేస్లో 9 పెడితే అవుతుంది f dash 9 by 2 రూట్ f of 9, అది న్యూమరేటర్. డినామినేటర్ ఏమైంది 1 by 2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 రాయలేదు. f dash 9 by రూట్ f9 by 1 by రూట్ 9, x ప్లేస్లో 9 పెట్టాం. f dash 9 ఏమి ఇచ్చాడు? 4 ఇచ్చాడు. రూట్ f9 9 ఇచ్చాడు.
అంటే f'(9) 4 రాశాను, f9 ప్లేస్లో 9 రాశాను, √9 అవుతుంది. 1/√9 అంటే 3 కాబట్టి 1/3. √9 3, 4/3/1/3, 3 క్యాన్సిల్ అయిపోతుంది 4. ఇది వర్క్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఐ థింక్ సో యూ ఫాలోడ్ వెల్. మీకు కూడా టైం సేవ్ అవుతుంది. నాకు చాలా టైం పడుతుంది వీడియోస్ లెంగ్త్ అయినప్పుడు అప్లోడ్ చేయడం టైం ఎక్కువ తీసుకుంటుంది. దానివల్ల ఎక్కువ వీడియోస్ చేయలేకపోతున్నాను. ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే క్లియర్ స్టెప్స్ రాసాను. మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, కన్ఫ్యూజన్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. రైట్ నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్స్. ఐ థింక్ సో డెరివేటివ్స్. ఎస్ మా డెరివేటివ్స్ క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. డెరివేటివ్ క్వశ్చన్స్లో ఇదేమి ఇచ్చాడు, సీకెంట్ ఆఫ్ లాగ్ వై స్క్వేర్ టు ద బేస్ 2 కొసీకెంట్ ఆఫ్ లాగ్ ఎక్స్ స్క్వేర్ టు ద బేస్ 2 ఇచ్చి dy/dx అడిగేది. ఇప్పుడు ముందు ఈ ఫంక్షన్ సింప్లిఫికేషన్ చేయాలి గైస్. ఇక్కడ సీకెంట్ ఉంది, కొసీకెంట్ ఉంది. సీకెంట్ని కొసీకెంట్లోకి రాయొచ్చు కదా. సీకెంట్ సపోజ్ తీటా అయితే దాన్ని కొసీకెంట్ 90 - తీటా. చూడండి, ఈ సీకెంట్ ఇది సపోజ్ తీటా, దీన్ని ఎలా రాయొచ్చు, కొసీకెంట్ 90 అంటే π/2 మైనస్ తీటా ప్లేస్లో ఉంది లాగ్ వై స్క్వేర్ టు ద బేస్ 2 రాసేసాను. ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ యాజ్ ఇట్ ఈజ్గా కొసీకెంట్ లాగ్ ఎక్స్ స్క్వేర్ టు ద బేస్ 2. ఇలా ఎందుకు రాసింది చెప్పండి. ఇలా రాయడం వల్ల మనకి కొసీకెంట్ ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ ఫంక్షన్ మాత్రం ఉంటుంది. ఎలిమినేట్ కొసెక్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమన్నా ఫంక్షన్, ఇక యాంగిల్లో ఫంక్షన్ π/2 మైనస్ లాగ్ వై స్క్వేర్ టు ద బేస్ 2 ఉంటుంది. అక్కడ π/2 మైనస్ లాగ్ వై స్క్వేర్ టు ద బేస్ 2 లెఫ్ట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ లాగ్ ఎక్స్ స్క్వేర్ టు ద బేస్ 2. ఇంకా దీన్ని డెరివేటివ్ చేయడం కోసం లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అని మనకు తెలుసు. కానీ లాగ్ ఎక్స్ అనేది డెరివేటివ్ 1/x ఎప్పుడు అవుతుందంటే బేస్ ఈ ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, బేస్ 2 ఉంది. అందుకని దీన్ని లాగ్ ఏ టు ద బేస్ బి మనకి లోవర్ క్లాసెస్లో ఉంది. దట్ ఈస్ లాగరిథమ్ అప్లికేషన్. లాగ్ ఏ టు ద బేస్ బి ఉంది అనుకోండి, దాన్ని లాగ్ a/లాగ్ బి రాయొచ్చు. లాగ్ a/లాగ్ బి ఇలా రాసానంటే ఇండైరెక్ట్గా బేస్ ఈ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అర్థం అలా రాసాను. ఇక్కడ లాగ్ వై స్క్వేర్ టు ద బేస్ 2ని ఈ రాయలేదు, నేను బేస్ రాయలేదు. లాగ్ వై స్క్వేర్/లాగ్ 2. అలాగే రైట్ సైడ్ కూడా లాగ్ ఎక్స్ స్క్వేర్/లాగ్ 2. ఇప్పుడు డెరివేటివ్ చేయొచ్చు, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. అందుకేనా లాగరిథమిక్ ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. వాట్ ఇస్ ద ఫస్ట్ టర్మ్ π/2. π/2 కాన్స్టెంట్ కాబట్టి డెరివేటివ్ 0. ఇక్కడ 1/log2 కాన్స్టెంట్. ఇది లాగ్ వై స్క్వేర్ అంటే లాగ్ ఎక్స్ స్క్వేర్ ఫార్మ్. లాగ్ ఎక్స్ డెరివేటివ్ ఎస్ 1/x కాబట్టి లాగ్ వై స్క్వేర్ ఎలా రాసాము, 1/y స్క్వేర్ రాసాము. మళ్ళీ వై స్క్వేర్ డెరివేటివ్, వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్లా ఉంది. ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x కాబట్టి వై స్క్వేర్ వీ కెన్ 2y ఇంటూ అగైన్ వై డెరివేటివ్ dy/dx. అక్కడ ఎక్స్ ఉంటే 1 అవుతుంది కాబట్టి ప్రాబ్లం, కానీ వై ఉంది కాబట్టి మళ్ళీ dy/dx ఇంటూ dy/dx. ఇది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఉంది. రైట్ సైడ్ క్లియర్గా 1/log2 కాన్స్టెంట్ ఉంది. లాగ్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 1/x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x. క్లియర్. ఇప్పుడు దీని నుంచి మనకు కావాల్సిన డెరివేటివ్ చూద్దాం. ఇప్పుడే ఉంది -2y/log2 -2y 2/y కూడా రాయొచ్చు. log2 ఒక y క్యాన్సిల్ అయిపోయింది. 2/y/log2 విత్ మైనస్ లెఫ్ట్ సైడ్ dy/dx. రైట్ సైడ్ ఉంది ఒక x క్యాన్సిల్ అయిపోయింది. 2/x/log2. ఇంకా 2 సైడ్స్ 2 క్యాన్సిల్ అయిపోయింది. log2 కూడా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు ఏముంటుంది, -1/y dy/dx = 1/x ఉంది. 2 సైడ్స్ log2 క్యాన్సిల్ చేసాము. ఈ 2 కూడా క్యాన్సిల్ చేసాము. అంటే ఇంకేముంటుంది, -1/y dy/dx = 1/x. మనకు కావాల్సింది ఏంటి, dy/dx కదా. సో dy/dx ఈ y ఇటు వస్తే ఇంటూ అవుతుంది, మైనస్ రైట్ సైడ్ వస్తే మైనస్ ఇంటూ అవుతుంది, -y/x ఉంది. ఓకేనా. సో దట్ ఈస్ గివెన్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇలా మనము సింప్లిఫికేషన్ చేయాలి ఈ క్వశ్చన్. రైట్ నౌ ఇది డెరివేటివ్లు ఎలా చేయాలని కొన్ని డెరివేటివ్స్ చాలా ఈజీగా అప్లోడ్ చేస్తున్నాను, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను, అవి జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా చేస్తాను. ఇందులో e⁻x/y + √y² - 1 ఇచ్చి మనకి ఆప్షన్ sin hx cos hx అలా ఇచ్చాను. అందుకని ముందు దీనికి ఏం చేయాలంటే టు ఫైండ్ అవుట్ ఇట్స్ డెరివేటివ్ ఈజీలీ 2 sides log అప్లై చేయాలి. టేకింగ్ log on both sides to the base c. What is left side, log e⁻x to the base c రాశాను. రైట్ సైడ్ = log y + √y² - 1 to the base c. ఇలా ఎందుకు రాశాను అంటే
ఈ log of y plus root of y square minus 1 ఇది this is one of the formula you have in IPV. cos h inverse x, suppose cos h inverse x ఉంటే log of x plus root over minus 1 వస్తుంది. ఇలా ఉంది log of x plus root over x square minus 1 ప్లేస్ లో ఏం రాయాలి cos h inverse x. అందుకోసమే log అప్లై చేసాము. log of y plus root of y square minus 1 అంటే దీని ప్లేస్ లో ఏం రావాలి x బదులు y ఉంది అంటే cos hy అవుతుంది. రైట్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూద్దాం. log of e power x అంటే మనం ఏం రాస్తాము x log e to the base c, x log e to the base c. ఓకే log e to the base c వాల్యూ 1 కాబట్టి ఇది ఓన్లీ x అవుతుంది. x is equals cos h inverse y. ఇప్పుడు cos h inverse ఇటు తీసుకొస్తే cos h అవుతుంది. cos hx is equals to y అయింది. దేని డెరివేటివ్ డైరెక్ట్గా డెరివేటివ్ అవుతుంది. వాట్ ఈస్ డెరివేటివ్ ఆఫ్ cos hy is sin hy, y derivative dy by dx. కాబట్టి dy by dx is equals to sin hy. ఇది లాగ్ అప్లై చేసి cos h inverse అంటే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది కీ మిస్టేక్ ఉంది గైస్. నేను చేశాను కదా నేను ఎక్స్ప్లెనేషన్ తర్వాత కీ కరెక్షన్ కీ మిస్టేక్ అని రాసాను. ఎందుకు మిస్టేక్ వచ్చింది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ అర్థం అవుతుంది. ఇక్కడ ఏం లేదు ఎక్స్ లాగ్ పీలు ఇచ్చాడు, వైని 1/p ఇచ్చి dy by dx అడిగాను. ఎక్స్ లాగ్ పీ ఫస్ట్ అది తీసుకున్నాం. లాగ్ పీ అంటే ఏమీ లేకపోతే బేసి తీసుకోవచ్చు కదా. ఎక్స్ లాగ్ పీ టు ద బేసి. ఇప్పుడు లాగరిథం ఎలిమినేట్ చేసిన p ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఎక్స్ అవుతుంది. అది ఈ ప్రాపర్టీ మనం యూజ్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా. ఇదేంటంటే లాగరిథమిక్ ప్రాపర్టీ. లాగ్ ఇంటూ ద బేస్ ఏ ఈక్వల్ ఎక్స్ ఉంటే ఈ n అవుతుంది ఏ పవర్ ఎక్స్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ n ప్లేస్లో ఏముంది p ఉంది. p ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లేస్లో ఈ ఉంది, x ప్లేస్లో x ఉంది అంటే p అనేది ఈ పవర్ ఎక్స్ అయ్యింది. ఓకే దీని నుంచి p ఈ పవర్ ఎక్స్ రెడీగా ఉంది. ఇది యూజ్ చేసుకున్న తర్వాత రైట్. ఇప్పుడు y ఏమి ఇచ్చాడు 1/p. p ఎంత వచ్చింది మనకి ఈ పవర్ ఎక్స్ అంటే y ఈజ్ ఈక్వల్ 1/e పవర్ ఎక్స్. 1/e పవర్ ఎక్స్ ఎలా రాస్తాము e పవర్ మైనస్ ఎక్స్ రాయొచ్చు కదా. సో y ఈజ్ ఈక్వల్ e పవర్ మైనస్ ఎక్స్. y ఎంత మైనస్ ఎక్స్ డెరివేటివ్. సో dy by dx ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ e పవర్ ఎక్స్ డెరివేటివ్ ఫార్ములాలో మనకి e పవర్ ఎక్స్ అని తెలుసు. e పవర్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ e పవర్ మైనస్ ఎక్స్ రాసి మళ్ళీ మైనస్ ఎక్స్ డెరివేటివ్ రాడి అది -1. కాబట్టి దీని డెరివేటివ్ వాల్యూ ఎంత వచ్చింది dy by dx ఈజ్ ఈక్వల్స్ మైనస్ e పవర్ మైనస్ ఎక్స్ వచ్చింది. కానీ వాడు ఏమి ఇచ్చాడు ఈ పవర్ ఎక్స్ అనేది ఇచ్చాడు. ఇది రాంగ్. ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఓకేనా. ఈ గ్రీన్ పెట్టింది వాడు కరెక్ట్ ఆప్షన్ మెన్షన్ చేశాడు కానీ ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఈ మిస్టేక్ ఉందన్నమాట ఇందులో. క్లియర్. సో దీస్ ఆర్ ద వేరియస్ క్వశ్చన్స్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఫ్రమ్ దిస్ పేపర్ రైట్. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ ఆఫ్ పేపర్ 13th May షిఫ్ట్ 1. దీనిలో లిమిట్స్ డెరివేటివ్స్ క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం రైట్. ఇక్కడ దిస్ క్వశ్చన్ ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇక్కడ స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్ స్టెప్ ఫంక్షన్ ఉంది అండ్ లెఫ్ట్ హ్యాండెడ్ ఇది రైట్ హ్యాండెడ్ లిమిట్ ఇది లెఫ్ట్ హ్యాండెడ్ లిమిట్ -2 -3 దగ్గర ఇచ్చాడు. దీన్ని ఎలా చేయాలంటే దీనికి స్పెషల్ టైప్ ఆఫ్ ఫంక్షన్ స్టెప్ ఫంక్షన్ డెఫినేషన్ తెలియాలి. అట్ ద సేమ్ టైం మనము లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలియాలి. చాలా సింపుల్ వే ఐమ్ ఎక్స్ప్లెయినింగ్. అది ఎలా చేస్తానో చూడండి. ఇదేముంది ఫస్ట్ లిమిట్ step x square minus step x minus 2 as x tends to -2 plus ఈ సైన్ ఏమి ఇండికేట్ చేస్తుంది ప్లస్ అనేది రైట్ హ్యాండెడ్ లిమిట్ ఇండికేట్ చేస్తుంది. ముందు దీని గురించి చూద్దాం. x tends to -2 ప్లస్ మీనింగ్ ఏంటి x is greater than -2. రైట్ హ్యాండెడ్ లిమిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే గ్రేటర్ దాన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది ఈ సైన్ లెఫ్ట్ హ్యాండెడ్ లిమిట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అంటే లెస్ దాన్ సైడ్ మూవ్ అవుతుంది. ఇది గ్రేటర్ దాన్ -2. గ్రేటర్ దాన్ -2 అంటే ఇప్పుడు కూడా లిమిట్స్ అనేవి 2 నెంబర్స్ మధ్య ఆసిలేట్ అవుతుంది అంటే -2కి జస్ట్ గ్రేటర్ దాన్ ఉంటుంది -3 ఉంటుంది. అందుకని x బిలాంగ్స్ టు గ్రేటర్ దాన్ -2 అంటే -2 నుంచి -1 వరకు వెళ్తుంది. ఈ రెండిట్లో లీస్ట్ ఏది -2. అదే స్టెప్ ఫంక్షన్ తీసుకుంది. స్టెప్ x ఈజ్ ఈక్వల్స్ టు -2. ఇది బై డెఫినేషన్ ఆఫ్ స్టెప్ ఫంక్షన్ మనం ఇలా స్క్వేర్ బ్రాకెట్లో రాస్తాము. నేను స్పెషల్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫంక్షన్స్కి అండ్ లిమిట్స్కి అవి కూడా మీరు చూస్తే ఎలాంటి క్వశ్చన్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఏంటంటే సపోజ్ x అనేది n to n+1 రేంజ్లో ఉందనుకోండి. స్టెప్ x అనేది లీస్ట్ ఏంటి ఇక్కడ n+1 n అది తీసుకుంటాం. ఆ విధంగా మనము
స్టెప్ ఎక్స్ ప్లేస్లో ఇక్కడ -2 తీసుకోవాలి. అది దీనికి సంబంధించింది. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. ఇందులో ఎక్స్టెన్స్ ఏముంది, -3 రైట్ సైడ్ -7 ఉంది. వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ ఎక్స్టెన్స్ టు -3? మైనస్ సైన్ మీన్స్ ఎక్స్ రీచెస్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ -3 అంటే ఎక్స్ లెస్ దాన్ -3 అంటే -3కి జస్ట్ లెస్ దాన్ ఏముంటుంది, -4 ఉంది. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు -4 నుంచి -3 వరకు ఉంటుంది. ఇందులో లీస్ట్ ఏది, S-4. అందుకని స్టెప్ ఎక్స్ ప్లేస్లో -4 తీసుకోవాలి. స్టెప్ ఎక్స్ ప్లేస్లో -4 ఇందులో తీసుకోవాలి. స్టెప్ ఎక్స్ ప్లేస్లో -2 ఇందులో తీసుకోవాలి. ఇప్పుడు ఆ 2 లిమిట్స్ని ఎలా చేస్తుందో చూడండి. మళ్ళీ ఆ క్వశ్చన్స్ రాసాను ఇక్కడ. ఎక్స్ టెన్స్ టు -2 ప్లస్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ మైనస్ స్టెప్ ఎక్స్ -2. ఇది ప్లస్ ఇచ్చాడు. ఎక్స్ టెన్స్ టు -3 -1 స్టెప్ ఎక్స్ స్క్వేర్ -4 స్టెప్ ఎక్స్ ప్లస్ 3 ఇచ్చాడు. దీంట్లో స్టెప్ ఎక్స్ ప్లస్లో ఏం తీసుకోవాలి, -2 హోల్ స్క్వేర్ +2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ -2 ఉంది ప్లస్. అలాగే ఇక్కడ -4 హోల్ స్క్వేర్ రావాలి. ఇక్కడ -4 ఇంటూ -4 +16 అవుతుంది. +3 ఆల్రెడీ ఉంది. ఇప్పుడు మనము +2 -2 క్యాన్సిల్ అయిపోతుంది. -2 హోల్ స్క్వేర్ 4 ఉంటుంది. ఇక్కడ -4 హోల్ స్క్వేర్ 16, ఇక్కడ 16 +3 ఉంది. ఇవి యాడ్ చేస్తే 39 వస్తుంది. చాలా ఈజీగా చేయొచ్చు, కానీ మీకు ఆ కాన్సెప్ట్ తెలియాలి. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ లిమిట్, ఎస్పెషల్లీ స్టెప్ ఫంక్షన్, మాడ్ ఫంక్షన్, ఇలాంటి ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఎలా యూజ్ చేయాలన్నది మీకు తెలియాలి. అలాంటి వీడియోస్ మీకు ఆల్రెడీ అప్లోడ్ చేసిన లాంగ్ బ్యాక్, అవి చూడండి. ఇక్కడ సబ్జెక్ట్ సేమ్ ఉంటుంది గైస్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇయర్కి యాడ్ అవుతుంటాయి, కానీ సబ్జెక్ట్ కాన్సెప్ట్ మిస్ అవ్వదు. అందుకని ఇది ఇయర్ పనిచేస్తుందా, లాస్ట్ ఇయర్ అట్లా ఏం డౌట్ ఫీల్ అవ్వద్దు. ఆ కాన్సెప్ట్ అనేది సబ్జెక్ట్ ఎప్పుడు సేమ్ ఉంటుంది, రైట్? క్వశ్చన్స్ ఫ్రేమింగ్ మారుతుంటుంది అంతే. 39 is given as one of the option, that is the first option. Clear? Now look forward next one. Look at this question guys. Limit 3 power 2x minus root over x plus 1 of sin 5x by 1 minus cos 2x. ఇది డైరెక్ట్గా అప్లై చేస్తే 0/0 వస్తుంది, కానీ 0/0కి LH రూల్ అప్లై చేయాలని చెప్పండి. అండ్ ఫస్ట్ మీరు LH రూల్ అప్లై చేస్తారనుకోండి, కొన్నిసార్లు లెంగ్త్గా, చాలా లెంగ్త్ వరకు. అందుకని ఇందులో కొన్ని స్టాండర్డ్ ఫంక్షన్స్, సపోజ్ sin 5x 1 minus cos 4x ఇలా అంటే, అలాంటి సమ్ టిప్స్ ఉన్నాయి గైస్. అవి యూజ్ చేసి ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. ఆ టిప్స్ అంటే ఫస్ట్ దీని గురించి ఉందాం. సైన్ గురించి sin x by x extends to 0 వాల్యూ 1. ఇక్కడ sin x ఉంటే by x ఉండాలి, అప్పుడే దాని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ ఏ యాంగిల్ ఉంటే ఆ యాంగిల్ ఉండాలి. ఇప్పుడు అదే మాదిరిగా దీనికోసం 1 minus cos 4xకి సెకండ్ టిప్ ఒకటి యూజ్ చేస్తున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 minus cos x, ఇది x ఉంటే by x² ఉండాలి. x tends to 0 ఉన్నప్పుడు దాని లిమిట్ వాల్యూ 1/2 తీసుకోవచ్చు డైరెక్ట్గా. ఫస్ట్ ఈ 2 టిప్స్ యూజ్ చేస్తున్నాను. దానికోసం ఏం చేశాను, ఇక్కడ sin 5x ఉంటే by 5x ఉండాలి కదా, ఉందా లేదు, అందుకని డివైడ్ అండ్ మల్టిప్లై by 5x చేశాను. అలాగే దీన్ని యూజ్ చేయాలంటే 1 minus cos x ప్లస్లో ఉంది, ఇక్కడ 4x ఉంది. 4x హోల్ స్క్వేర్ ఉండాలి, లేదు కదా, అందుకని 4x హోల్ స్క్వేర్తో డివైడ్ చేసి మల్టిప్లై చేశాను, రైట్? నా ఈ ఫంక్షన్ వాడు ఇచ్చింది ఫస్ట్ డాష్ డిజిగా ఉంది. ఇప్పుడు 3 power 2x వీకెన్ 3 స్క్వేర్ అంటే 9 power x రాయొచ్చు. ఇది యాజ్ డిజిగా రాశాను. దీని వాల్యూ 1 అని చెప్పాను కదా, sin x by x 1, 5x యాజ్ డిజిగా ఉంది. దీని ప్లేస్లో 1/2 వస్తుందని చెప్పాను కదా, 1/2 ఇంటూ 4 స్క్వేర్ ఈజ్ 16, 16 ఇంటూ x స్క్వేర్ 16x² అయింది. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 9 power x minus root over x plus 1 ఇంటూ ఒక x ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది. 2 క్యాన్సిల్ అవుతుంది, 16 8 టైమ్స్. ఇంకేముంటుంది, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 5 ఉంది. 5/8 బయట తీసుకున్నాను. ఇక్కడ x ఉంటుంది, ఆ x పెట్టుకున్నాను ఇక్కడ. ఇప్పుడు 9 power x minus root over x plus 1 by ఇది ఏమైంది, ఇప్పుడు 5/8 ఆఫ్ 9 power x minus root over x plus 1 by x ఉంది. ఇప్పుడు x ప్లస్లో 0 పెట్టాను అనుకోండి. ఇప్పుడు 9 power 0 1, ఇది -1, 1 minus 1 0 అయింది. డినామినేటర్ కూడా 0 అయింది. మరి ఇక్కడ ఏ ఫామ్ వచ్చింది, 0/0. 0/0 వస్తే ఏం చెప్పాను, LH రూల్ యూజ్ చేయాలని చెప్పాను. LH రూల్ యూజ్ చేస్తున్నాను. LH రూల్ యూజ్ చేస్తున్నాను. LH రూల్ అంటే తెలుసు కదా, న్యూమరేటర్ డెరివేటివ్. ఫస్ట్ 9 power x అంటే a power x ఫామ్ ఉంది. a power x డెరివేటివ్ a power x ఇంటూ log e అంటే 9 power x డెరివేటివ్ 9 power x ఇంటూ log 9. ఓకే, దీని డెరివేటివ్ అయిపోయింది. ఇది రూట్ ఎక్స్ ఫామ్లో ఉంది. రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ అంటే 1/2 రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్లో x plus 1 రాసుకున్నాం. ఇంకా డినామినేటర్ x డెరివేటివ్ అన్న కాబట్టి దాన్ని రాయకపోయినా పర్లేదు, by 1. ఓకేనా? ఇప్పుడు లిమిట్ అప్లై చేసేద్దాం. 5/8 యాజ్ ఇట్ ఈస్. x ప్లస్లో 0 పెడితే 9 power 0 1 ఇంటూ log 9 minus 1/2.
దీన్ని సింప్లిఫికేషన్ చేసాం చూడండి. పైన ఎల్సిఎం చూస్తే 2 log -1/2 × 8 16 అవుతుంది. ఈ బ్లాక్ కలర్తో చేసాము. ఎల్సిఎం తీసుకున్నాము. 5/8 2 log y -1/2 8 to 16 రాసాను. 5/16 log 9 we can write 2 log 9 we can write log 9 square by the logarithmic property. అలాగే 1 log ఈ కింద రాయొచ్చు అంటే ఆప్షన్స్ అలా ఇచ్చారు గైస్, అందుకోసం అలా మార్చుకుంటాం. 2 log 9 log 9 square రాసాను. 1 ప్లేస్లో log 9 square అంటే ఏంటి 81 log 81 minus log b log a minus log b అంటే log a by b ఫార్ములా యూజ్ చేసేసుకున్నాను ఇక్కడ. ఓకేనా. 5/16 into log ఆఫ్ ఈ లాగ్ ఎల్ఓజిని బేస్ ఏమి లేకపోతే బేస్ సి కూడా బేస్ సి ఉంటుంది కదా, దాన్ని ఎల్ఎన్ కూడా రాయొచ్చు గైస్. అంటే మీరు ఎల్ఎన్ అన్నా ఎల్ఓజి అని ఒకటైనా అర్థం చేసుకోండి. ఒకసారి మనకి ఎగ్జామినేషన్ ఎల్ఎన్ కూడా ఇస్తాడు ఎగ్జామినేషన్లో, ఇక్కడైతే ఇవ్వలేదు కానీ మీకు అలవాటు చేయడం కోసం నేను ఇక్కడ రాశాను. log 9 square అంటే log 81/e ఎల్ఎన్ అన్న లాగ్ అన్న ఒకటి. 5/16 log 81/e is given as one of the option. Clear? Now look forward next one. Look at this question. F of x is given as e power 2x minus e power minus 2x by e power 3x plus e power minus 3x. Then f dash 0 అంటే దీని డెరివేటివ్ x0 దగ్గర కనుక్కోమన్నాడు. దీనికి u by v డైరెక్ట్గా యూజ్ చేసే ముందు నేను sin hx cos hx ఫార్ములాస్ యూజ్ చేసుకున్నాను. అంటే హైపర్బోలిక్లో sin hx అంటే ఏంటి e power x minus e power minus x/2 cos hx e power x minus e power ప్లస్, ఇక్కడ cos అయితే ప్లస్ అవుతుంది, sin మైనస్ అవుతుంది. ఓకేనా. e power x plus e power minus x/2 ఇది cos, ఇది sin. అదే ఉంది కదా ఇక్కడ బై 2 రెండు బై చేసాం అనుకోండి 2 క్యాన్సిల్ అయిపోతుంది కదా, కానీ ఇక్కడ x బదులే ఉంది 2x ఉంది, అందుకని దీన్ని sin h2x రాసాను. ఇక్కడ 3x ఉంది అని cos h3x రాసాను. అంటే fxని ఇలా రాసేసుకున్నాను. ఇప్పుడు u by v ఫార్ములా యూజ్ చేద్దాం. u by v ఫార్ములా డెరివేటివ్ ఆఫ్ u by v ఏంటి v అంటే డినామినేటర్ ఇంటూ u డాష్ అంటే న్యూమరేటర్ డెరివేటివ్ మైనస్ న్యూమరేటర్ ఇంటూ v డాష్ అంటే డినామినేటర్ డెరివేటివ్ బై v స్క్వేర్. ఇవన్నీ మీకున్నవే కాదు, ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఫార్ములాస్ అవసరమైనప్పుడు యూజ్ చేస్తాం, కంపల్సరీ సాల్వ్ అవుతుంది. మీకు ఆ టిప్స్ అనేవి తెలియాలి. ఫార్ములాస్ అంటే టిప్స్ అన్నమాట. కొన్ని షార్ట్ కట్ ఉంటాయి, కొన్ని ఐపీ టిప్స్ ఉంటాయి. u by v ప్రకారం v ఎంత cos h3x ఇంటూ sin h2x డెరివేటివ్, సైన్ డెరివేటివ్ cos h2x రాసి మళ్ళీ 2x డెరివేటివ్ 2 రాసాం మైనస్. ఇప్పుడు sin h2x రాసి cos h3x డెరివేటివ్, హైపర్బోలిక్ ఫంక్షన్లో cos h డెరివేటివ్ sin hx వస్తుంది, మైనస్ రాదు. cos h3x డెరివేటివ్ sin h3x ఇంటూ 3x డెరివేటివ్ 3 అసమా ఇది అయిపోయింది. యూ న్యూమరేటర్ అయిపోయింది. v స్క్వేర్ అంటే cos h3x హోల్ స్క్వేర్, దాన్ని cos h2 3x రాసాం. ఇప్పుడు x ప్లస్లో 0 పెట్టుకోమన్నాడు, x ప్లస్లో 0 పెడదాం. ఇప్పుడు cos h ఇంటూ 0 2 ముందుకు వచ్చింది, cos h0 ఎక్కడైంది మైనస్, ఈ 3 ముందుకు రాస్తే మైనస్ sin h0 బై డినామినేటర్ cos h2 0 అవుతుంది. cos h0 వాల్యూ 1, sin h0 వాల్యూ 0. వాట్ ఇస్ వాల్యూ ఆఫ్ sin h0? sin h0 ఇది sin h0 పెట్టుకోవాలి, cos h0 ప్లస్లో 1 పెట్టాం. కాబట్టి ఇక్కడ ఏముంది, ఇది 2 into 1 into 1 అవుతుంది 2, కానీ ఇక్కడ 2 sin h0 కాబట్టి 0 అయిపోయింది. 3 into 0 అవుతుంది. డినామినేటర్లో cos h0 1 square 1 అయింది. 2 minus 0 2 by 1 is 2. Yes, that is one of the option. మీరు ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా అంటే వాడి చిన్న ఫంక్షన్ కూడా డైరెక్ట్గా u by v అప్లై చేయొచ్చు. కొంచెం హైపర్బోలిక్ ఫంక్షన్ అయితే మనకి ఈజీగా ఉంటుందని ఇది అప్లై చేస్తాం. రైట్ నెక్స్ట్ క్వశ్చన్. Look at this question. ఎస్, ఇది కొంచెం ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ టిప్ ఆఫ్ యూజింగ్ ఇయర్. ఇది మీకు ఐపీ క్వశ్చన్ చాలా లెంగ్త్ ఉంది, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఐపీ. కానీ ఇది అలా చేయకుండా మనం ఎలా చేయాలి, ఎఫ్ఎక్స్ ఏమి ఇచ్చాడు, ఎక్స్ పవర్ tan x ప్లస్ tan x పవర్ x ఇచ్చాడు. సపోజ్ ఈ ఫంక్షన్ u అనుకుంటే దీని v అనుకోండి, ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ v అయింది. దీని డెరివేటివ్ అంటే f డాష్ x ఏమవుతుంది, du బై dx ప్లస్ dv బై dx. du బై dx అంటే u డెరివేటివ్ దీని చేయాలి, dv బై dx అంటే దీని డెరివేటివ్ చేయాలి. దానికోసము we can use this tip. Derivative of this tip d by dx some l power m ఉందనుకోండి, l is a base, m is a m పవర్. ఇవి ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉన్నప్పుడు అంటే జస్ట్ లైక్ ఇక్కడ x పవర్ tan x పవర్ x అన్నప్పుడు దీని డెరివేటివ్ డైరెక్ట్గా ఉంటుంది. పవర్ ఏముంది, ఫస్ట్ ఈ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలి, l పవర్ ఉంది.
తర్వాత పవర్ ఫంక్షన్ ఇంటూ ఎల్ డాష్ అంటే బేస్ ఫంక్షన్ డెరివేటివ్ ప్లస్ ఎల్ ఇంటూ ఎం డాష్ రాసి మళ్ళీ లాగ్ ఇది సెల్ రాయాలి హోల్ డివైడెడ్ బై జస్ట్ లైక్ సింప్లీ హాట్ అనమాట ఎల్ పవర్ ఎం ఇంటూ ఎంఎల్ డాష్ ప్లస్ ఎల్ఎం డాష్ లాగ్ ఎల్ బై ఎల్ హోల్ డివైడెడ్ బై ఎల్ రాస్తాను. అది నేను యూకి యూజ్ చేస్తున్నాను, వికి కూడా యూజ్ చేస్తాను. ఫస్ట్ యూజ్ చూద్దాం. యూ అండ్ ఎక్స్పోర్ట్ tan x du by dx ఎల్ పవర్ ఎం రాసం ఎక్స్పోర్ట్ tan x ఎం అంటే tan x ఇంటూ ఎక్స్ డెరివేటివ్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ అంటే బేస్ ఎక్స్ ఇంటూ tan x డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ రాసి లాగ్ ఎల్ ప్లేస్ లేకుండా ఎక్స్ ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎల్ ప్లస్ ఎక్స్ ఇస్ దేర్ హియర్ లాగ్ ఎక్స్ రాసింది. ఇప్పుడు ఆ వాల్యూ ఇచ్చాడు మనకి. వాల్యూ ఎంత ఇచ్చాడు? 5/4. ఎక్స్ ప్లేస్లో 5/4 పెట్టాలి. ఎక్స్ ప్లేస్లో 5/4 పెడితే మనకి tan 5/4 వాల్యూ S1. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో అట్ ఎక్స్ ఈక్వల్ 5/4 పెడితే 5/4 tan 5/4 అని కాబట్టి 5/4 ఉంటుంది. tan 5/4 1 ప్లస్ ఎక్స్ 5/4 secant 5/4 వాల్యూ √2 విత్ స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 5/4 పెట్టాము లాగ్ 5/4 బై డినామినేటర్లో ఎక్స్ ప్లేస్లో 5/4 పెట్టాము. 5/4 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంటుంది 1 ప్లస్ 5/4 ఇంటూ √2 హోల్ స్క్వేర్ అంటే 2 కదా. 2 4లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయింది అంటే 5/2 లాగ్ 5/4. ఇది du by dx రైట్. ఇప్పుడు v ఎంత ఇచ్చాము? ముందు మన దగ్గర v ఈజ్ ఈక్వల్స్ టు tan x పవర్ x. దీనికి కూడా సేమ్ ఫార్ములాని యూజ్ చేస్తాం. Same formula, same trick I'm using here for this one also. Same one I'm using, right? And a function's element change the name. What is our L power m tan x power x into m into x into tan x derivative secant square x plus tan x into x derivative 1 into log of L into tan x by denominator x into L into tan x. Rasama ikkada kuda x is equal 5/4 padadam vadi icharu kabatti x 5/4. tan 5/1 power 5/4 is 1 only కాబట్టి రైట్ పదం పర్లేదు. నెక్స్ట్ టర్మ్స్ x into అంటే 5/4 into secant 5/4 √2 హోల్ స్క్వేర్ ప్లస్ log 5/4 1 log tan 5/4 1 సారీ tan 5/4 1 log 1. మీరు log 1 వాల్యూ ఎంత 0 కాబట్టి ఇది మిస్ అయిపోతుంది. నెక్స్ట్ డినామినేటర్ tan 5/4 1 అంటే ఇప్పుడు log 1 0 కాబట్టి ఇది 0 అయిపోతుంది. 5/4 into 2 క్యాన్సిల్ అయితే 5/2 ఉంది. ఓకే 2 క్యాన్సిల్ అయితే 5/2. ఇది du by dv by dx. du by dx dv by dx నుండి యాడ్ చేస్తే మనము ఈక్వేషన్ 1 తీసుకున్నాం కదా అప్పుడు f dash x వస్తుంది. f dash x అంటే ఈక్వేషన్ 1 f dash x ఇది ఈక్వేషన్ 1 f dash x du by dx plus dv by dx రెండు యాడ్ చేసేద్దాం. ఓకేనా జస్ట్ వెయిట్. ఇది ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్ క్వశ్చన్స్ గైస్, అది డెరివేటివ్ క్వశ్చన్ కాదు. తర్వాత మళ్ళీ ఎర్రర్స్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అప్లోడ్ చేసినప్పుడు అవి డిస్కస్ చేస్తాను. చాప్టర్ వైజ్ డిస్కస్ చేస్తున్నాను గైస్. ఓకే సరే. ఇప్పుడు du by dx ప్లేస్లో 1 + 5/2 1 + 5/2 log 5/4 యాడ్ చేసాము ప్లస్ dv by dx ప్లేస్లో 5/2 యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు 1 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. 2 టర్మ్స్ నుంచి 5/2 కామన్ తీసుకుంటే log 5/4 ఇక్కడ 1 ఉంటుంది. 1 log రాయొచ్చు కదా, ఎస్ రాసాము. ఇప్పుడు 1 + 5/2 log a plus log b అంటే log ab ఫార్ములా. ఏ ప్లేస్లో 5/4 ఉంది, ఈ ప్లేస్లో 1 ఉంది కాబట్టి log π/4 1/5/2 1 ప్లస్ దట్ ఈస్ గివెన్ యాజ్ 1 ఆఫ్ ద ఆప్షన్. ఈ పై అన్న పై అన్న 1 plus log π/4. Yes, e π/4 is given as first option. Here, these are the questions which are given in this paper, limits and derivatives. Right? Now look forward next paper. Now we'll discuss about the 13th May shift to questions from the topic limits and derivatives. Right? Look at once I will do the questions. Already read. I am going to give the explanation. Right? Look at this question, guys. Then correct option అయితే లేదు. First question అయితే నేను explanation ఇస్తున్నాను వినండి. Limit x tends to 2 cube root of 6 plus x minus cube root of 10 minus x by x minus 2. ఇప్పుడు x 2 పెట్టాం అనుకోండి. 6 plus 2 8 cube root 8 minus
10 minus 2 8 cube root 8 minus cube root 8 0 by 2 minus 2 0. ఇది కూడా ఏమైంది 0 by 0 ఫామ్. 0 by 0 ఫామ్ అంటే మనం ఏం చెప్పుకున్నాం, LH రూల్ అప్లై చేస్తాం, ఎల్ హాస్పిటల్ రూల్. అది డెరివేటివ్ ఆఫ్ న్యూమరేటర్ ఏంటి 6 plus x whole power 1/3 రాయొచ్చు దాన్ని, ఎందుకంటే క్యూబ్ రూట్ అంటే 1/3. ఎక్స్పోనెంట్ ఫార్ములా ఉంటుంది. ఎక్స్పోనెంట్ డెరివేటివ్ 6 plus x whole power 1/3 ఉంది, దాని డెరివేటివ్ ఎక్స్పోనెంట్ ఫార్ములాలో వస్తే 1/3 into n into డెరివేటివ్ ఆఫ్ ఎక్స్పోనెంట్ ఈస్ ఎక్స్పోనెంట్ -1. అది యూజ్ n-1. ఇవన్నీ డెరివేటివ్స్ ఫార్ములాస్ మీరు రాయాలి. 1/3 మీకు డెరివేటివ్ ఫార్ములాస్ రావాలి. 1/3 ఆఫ్ 6 plus x power 1/3 -1 రాసి 6 plus x డెరివేటివ్ 1 దాన్ని రాయకపోయినా పర్లేదు, -1/3 into second one. క్యూబ్ రూట్ అంటే 1/3 కదా, 10 minus x whole power. Here also n అంటే 1/3 -1. కానీ 10 minus x డెరివేటివ్ రాయాలి. 10 డెరివేటివ్ 0 minus x డెరివేటివ్ -1. కాబట్టి ఇక్కడ -1 ఎక్స్ట్రా వచ్చింది. ఇంకా డినామినేటర్లో x డెరివేటివ్ 1 -2 డెరివేటివ్ 0 కాబట్టి సింప్లీ డినామినేటర్ డెరివేటివ్ 1. ఓకే, ఇప్పుడు లిమిట్ అప్లై చేసేద్దాం. లిమిట్ x ప్లస్లో 2 పెడితే 1/3 యాజ్ ఇట్ ఈస్ 6 plus 2. ఎల్సిఎం తీసుకుంటే 3 1 minus 3 -2/3 అవుతుంది ఈ టర్మ్కి. నెక్స్ట్ టర్మ్ మైనస్ ఇక్కడ మైనస్ ప్లస్ 1/3 అయింది. 10 minus 2 నెక్స్ట్ రాసాం ఎక్స్ ప్లస్లో ఇక్కడ -2/3. ఓకేనా, ఫర్దర్ సింప్లిఫికేషన్ చూద్దాం. చూడండి ఇక్కడ 6 plus 2 8 1/3 8 power -2/3 plus 1/3 10 minus 2 is also 8 whole power -2/3. ఈ 2 టర్మ్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి 3 plus 3 రాసేద్దాం. 8 power -2/3. 8 we can write 2 cube whole power -2/3. 3 cancel అవుతుంది. That is 2/3 2 power -2. ఓకేనా, 2 power -2. 2 power -2 we can write 2/3 as it is. 2 power -2 we can write 1/2 square. That is 2/3 into 2 square అంటే 4 కదా, 4 square 12 అంటే 1/6. 1/6 అనేది ఆప్షన్లో లేదు. దట్స్ వై నో కరెక్ట్ ఆప్షన్. మనం మిస్టేక్స్ ఇచ్చాడు, కొన్ని క్వశ్చన్స్ మిస్టేక్ ఇచ్చాడు, కొన్ని అంటే ఒక్కొక్క షిప్లో ఒకటి 20 మిస్టేక్స్ ఉన్నప్పుడు వాటి మార్క్స్ యాడ్ చేశాడు గైస్. ఇక్కడైతే మనం కరెక్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ చూడండి 1/6 అనేది ఫస్ట్ ఆప్షన్ కాదు, వాడు సెకండ్ ఆప్షన్ ఇచ్చాడు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు, వాడు ఇచ్చాడు సెకండ్ ఆప్షన్ అని 1/4 అని. ఇట్స్ నాట్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ 1/2 ఉంది, ఫోర్త్ ఆప్షన్ 1/16 ఉంది. కాబట్టి నో కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్లియర్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్ క్వశ్చన్. This question, limit tan power 4x minus sin power 4x by x power 6 x tends to 0. This question we can get in fraction of seconds. Seconds లో వచ్చేస్తుంది, కానీ దానికి టిప్ తెలియాలి మీకు. సూపర్ టిప్ దిస్ ఇస్. లిమిట్ x tends to 0 tan power and x minus sin power and x ఉంది. రెండు sin tan sin సేమ్ పవర్స్ ఉండాలి అన్న బై x పవర్ ఏ ఉండాలి అన్నకి 2 యాడ్ అయి ఉండాలి. దాన్ని వాల్యూ డైరెక్ట్లీ వీ కెన్ టేక్ n/2. ఓకే, దిస్ సూపర్ టిప్ ఐమ్ యూజింగ్ ఫర్ దిస్ క్వశ్చన్. n ప్లేస్లో ఉంది 4. tan power 4x minus x power 4x by sin power 4x by x power 6ని ఎలా రాయొచ్చు 4 plus 2. ఇది n+2 ఫార్ములా ఉంది కదా. సో n+2 కాబట్టి n ప్లస్ ఎంత వచ్చింది 4. మనకి వాట్ ఈస్ ద ఆన్సర్ n/2 కాబట్టి 4/2. 4/2 సింప్లీ 2. ఎస్, ఓన్లీ 1 second we can get this answer if you know this tip. డైరెక్ట్గా 2 అన్నది వచ్చేస్తుంది n/2 ఫార్ములా ప్రకారం. రైట్, ఆ టిప్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇది డైరెక్ట్గా చేయవలసిన క్వశ్చన్. fx ఇచ్చాడు, √/so f'0 ఇచ్చాడు. నెక్స్ట్ f'0 అడిగాడు. f'0 అంటే డెరివేటివ్ x = 0 దగ్గర కనుక్కోవాలి. f'(x) ఫస్ట్ ఇదే ఫార్ములా ఉంది, √x ఫార్ములాలో ఉంది. √x డెరివేటివ్ 1/2 √x 1/2 √x ప్లేస్లో లాగ్ని ln అని కూడా రాస్తాను చెప్పాను కదా. లాగ్ ఆఫ్ ఇది మొత్తానికి రాస్తాం 1/2 రూట్ అని రాసి మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్ డెరివేటివ్ దేని డెరివేటివ్ రాయాలి. ఇంటర్నల్ ఏముంది లాగ్ డెరివేటివ్, లాగ్ x డెరివేటివ్ హోల్ ఇంటూ లాగ్ x డెరివేటివ్ 1/x అంటే x² + x + 1 రాసి మళ్ళీ x² + x + 1 డెరివేటివ్ కూడా రాయాలి. x² డెరివేటివ్ 2x, x డెరివేటివ్ 1. ఎలాగో 1 డెరివేటివ్ 0 కాబట్టి ఇది 2x + 1 అవుతుంది. ప్లస్ మళ్ళీ cos h of 2x మళ్ళీ √x ఫార్ములా ఉంది. √x డెరివేటివ్ ఎంత 1/2 √x ప్రకారము 2 cos h of 2x + 2x - 1 ఇది. మళ్ళీ రూట్ ఫంక్షన్ ఏముంది cos h 2x cos డెరివేటివ్ cos hx డెరివేటివ్ sin hx కాబట్టి sin h of 2x - 3 into
మళ్ళీ 2x మైనస్ 3 డెరివేటివ్ 2. ఇలా మనము చైన్ రూల్ అంటాం. ఈ చైన్ రూల్ ప్రకారం ఫస్ట్ 1/√x ఫామ్ రాసాం, తర్వాత ఇంటర్నల్ ఫంక్షన్ ఫామ్ రాసాం, ఇదనమాట. ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. సో వాట్ దిస్ ఇస్ ఎఫ్ డాష్ 0 డైరెక్ట్గా 0 పెట్టేద్దాం. ఎక్స్ ప్లేస్లో 0 ఇచ్చాడు కదా, ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఇదేమవుతుంది, log 0 + 0 + 1 log 1 వాల్యూ ఇక్కడ రాసింది. ఓకేనా, 1/2 × 1/2 × log 1 √log 1 ప్లస్ ఎక్స్ 0 పెడితే cos h minus 3. cos h minus theta is cos theta కాబట్టి cos h3 రాస్తాం, రైట్. ఇప్పుడు దీని గురించి చూద్దాం. x 0 పెడితే 0 + 1 1/0 + 1 1 అంటే 1/1 1 అయింది. ప్లస్ ఇక్కడ చూద్దాం sin h 0 - 3 sin h - 3 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఈ 2 క్యాన్సిల్ చేసేయచ్చు. 2 క్యాన్సిల్ చేస్తాము. h ప్లేస్లో x ప్లస్ 0 పెడితే sin h - 3 h - 3/√over cos h3 cos h - 3 అంటే cos h3 అని రాసుకున్నాం కదా. ఎస్, నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. 1/2 log 1 వాల్యూ 0 కాబట్టి ఇది రాయనవసరం లేదు. √over cos h3 మాత్రం ఉంటుంది. ఇక్కడ మనం ఎల్సిఎం తీసుకుంటే √over cos h3 ఎల్సిఎం ఇక్కడ 1 × √over cos h3 √over cos h3 మైనస్ ఎందుకు వచ్చింది, sin h - theta అంటే మైనస్ sin h theta, అందుకని ఇక్కడ ప్లస్ బదులు మైనస్ అయింది. sin h theta/√over cos h3 which theta బదులు 3 ఉంది. నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ 1/2 ఓకే, √over cos h3 - sin h3 ఓకే. న్యూమరేటర్ డినామినేటర్ చూద్దాం. √over డబుల్ రూట్ ఉందంటే అది 1/4 అవుతుంది. 1/2 × 1/2 1/4 అయింది. ఇక్కడ 1 రూట్ ఉంది కాబట్టి 1/2 రెండు కూడా సేమ్ బేస్ ఉన్నాయి కదా. మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తున్నాం, a⁴m × a⁴n అంటే a⁴m+n అని ఆల్జిబ్రిక్ ప్రాపర్టీ యూజ్ చేసుకున్నాం. m బదులు ఏముంది 1/4 1/4 + 1/2 యాడ్ చేస్తే 4 ఎల్సిఎం ఇక్కడ 1 + 2 3 3/4 పవర్ 3/4 అయింది. దేని పవర్ cos h3 పవర్ 3/4. సో అందుకనే వాట్ ఈస్ ద ఫైనల్ స్టెప్, √over cos h3 - sin h3/2 టైమ్స్ ఆఫ్ cos h3 హోల్ పవర్ 3/4. అది మనకి ఫోర్త్ ఆప్షన్ కింద ఇచ్చారు, రైట్. క్లియర్. ఎస్, ఇది ఇంప్లిసిట్ ఫంక్షన్ డెరివేటివ్ అంటే x ఇన్ టర్మ్స్ ఆఫ్ తీటా కాస్ ఆర్ సైన్ తీటాలో ఉంది, y కూడా తీటా ఫంక్షన్స్లో ఉంది. ఇప్పుడు dy/dx at theta = 5/4. ఇంప్లిసిట్ ఫంక్షన్ డెరివేటివ్ ఏంటి, dy/dx we can write dy/dx = dy/dθ/dx/dθ. ఇంప్లిసిట్ ఫంక్షన్ కాదు, పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటే 2 ఫంక్షన్స్ ఇస్తాడు x/yలో, దాన్ని డెరివేటివ్ చేయనప్పుడు dy/dθ/dx/dθ అంటారు. ఓకేనా, దానికి ముందు x డెరివేటివ్ చేస్తున్నాం dx/dθ. cos క్యూబ్ తీటా డెరివేటివ్ ఫస్ట్ x³ ఫామ్లో ఉంది, దట్ ఇస్ t cos²x into again cos theta డెరివేటివ్ మైనస్ sin theta రాయాలి. అలాగే ఇక్కడ మైనస్ ఉంది, sin³ 3 theta కూడా అంతే. sin³ 3 theta ఫస్ట్ స్టెప్ 3 sin² 3 - 1 2 sin² theta అంటే sin డెరివేటివ్ cos రాస్తాము. ఇది dx/dθ. దీని వాల్యూ మనం కనుక్కొని పెట్టుకున్నాం. ఎంత ఇచ్చాడు వాల్యూ, theta = 5 డైరెక్ట్ ప్లస్లో 5/4 పెడదాం. విత్ మైనస్ ఇంటూ ప్లస్ -3 cos 5/4 1/√2 హోల్ స్క్వేర్ అవుతుంది. sin 5/4 1/2. ఇక్కడ కూడా -3 ఇంటూ sin 5/4 1/√2 హోల్ స్క్వేర్ ఉంది. అలా cos 5/4 1/√2 x తీటా ప్లస్లో 5/4 పెట్టాం. ఇక్కడ 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. నెక్స్ట్ స్టెప్లో కాదు -6 ఇంటూ ఇది సేమే కదా, ఇది సేమ్ ఉన్నాయి, అందుకని -3 -6 ఇంటూ 1/√2 హోల్ స్క్వేర్ ఇంటూ 1/√2 రాస్తాం. 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 అంటే -6/2 ఇంటూ 1/√2. 2 క్యాన్సిల్ ఇన్ 6 3 టైమ్స్ -3/√2. ఇది dx/dθ -3/√2. అలాగే dy/dθ కూడా చేయాలి. dy/dθ అది కూడా ఫస్ట్ హోల్ పవర్ 1/3. క్యూబ్ రూట్ అంటే 1/3 కదా, కాబట్టి 1/3 cos theta హోల్ పవర్ -2/3 ఇంటూ cos డెరివేటివ్ మైనస్ సైన్ విత్ ఇక్కడ మైనస్ సైన్ ఉంది, -1/3 ఇంటూ మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ sin theta డెరివేటివ్ -1 sin theta హోల్ పవర్ 1/3 -1 -2/3 sin డెరివేటివ్ cos రాస్తాం. దీని వాల్యూ కూడా కనుక్కుందాం. ముందు మనకు వాల్యూ ఇచ్చినప్పుడు సింప్లిఫికేషన్ చేయడానికి ఈజీగా వాల్యూ సబ్స్టిట్యూషన్ చేశాను ఇమీడియట్గా. అంటే డెరివేటివ్స్లో వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే సింప్లిఫికేషన్ ఈజీ అవుతుంది. theta π/4 ఎస్ యాజ్ యూజువల్ ప్లస్ ఇంటూ -1/3 cos 5/4 1/√2 హోల్ పవర్ -2/3
sin pi by 4 1 by root 2. ఇక్కడ మైనస్ 1 by 3 ఉంది. sin pi by 4 1 by root 2 whole power minus 2 by 3 1 by 2. ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి మళ్ళీ. అందుకే నేను యాడ్ చేస్తే 1 by 3 into minus 1 by 3 minus 2 by 3. అంతేనా? 2 by 3. 1 by root 2 minus 2 by 3. ఓకేనా? సో దీన్ని ఎలా రాస్తున్నాను చూడండి. 1 by root 2 whole square రాసాను. 1 by root 2 whole square అంటే 1 by 2 కదా, minus 1 by 3 as it is అండి. This 1 by root 2 as it is. ఓకే, నెక్స్ట్ ఇది dy by d theta. మనకు కావాల్సింది dy by dx కదా. dy by dx equals to dy by d theta by dx by d theta. dy by d theta minus 2 by 3 1 by 2 minus 1 by 3 1 by root 2 by dx by d theta. ఆల్రెడీ ఇప్పుడు చేసిందే dx by d theta వచ్చేసరికి minus 3 by root 2 రెండు బై చేస్తాం. minus 3 by root just wait. Right? dy by d theta by dx by d theta రాసాము. దాని క్యాన్సిలేషన్ చూద్దాం. ఇక్కడ 1 by root 2 1 by root 2 అంటే 1 by root 2 1 by root 2 క్యాన్సిల్ అయింది. ఇక్కడ ఏముంది minus 2 by 3 by minus 3. 3 కిందకు వస్తే 3 into 3 9 minus into minus plus 2 by 9. 1 by 2 ఎలా రాయొచ్చు? 2 power minus 1 whole power 1 minus 1 by 3. minus into minus plus plus 2 power 1 by 3 అంటే cube root 2. సో ఇది మనకి ఇచ్చిన ఒక ఆప్షన్. రైట్, కొంచెం పారామీటర్ డిఫరెన్షియేషన్ 2 ఫంక్షన్స్లో డిఫరెన్షియేషన్ ఉంది కాబట్టి చెయ్యాలి. కొంచెం లెంగ్తీ అనిపించే అనుకునే ఎక్స్ప్లెనేషన్లో దాన్ని స్కిప్ చేయడం అంటే గెస్ వర్క్ పెట్టేస్తే సరిపోదు. ఇన్ కేసు మీరు టైం మేనేజ్ చేయడం కోసం నేను చెప్తాను. రైట్, ఎగ్జామినేషన్లో టైంని ఎలా మేనేజ్ చేయడం కోసం ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ లెంగ్తీ ఉంటాయి గైస్, దాని గురించి వర్రీ కావద్దు. రైట్, లుక్ అట్ దిస్ క్వశ్చన్. One of the equation in terms of x and y is given, then the value of dy by dx at x, y values are 1 minus 2. దీన్ని డెరివేటివ్ కనుక్కోవడానికి దీన్ని ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే, ఇంప్లిసిట్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. డైరెక్ట్గా డెరివేటివ్ చేయకుండా ఇంప్లిసిట్ ఫంక్షన్ డెరివేటివ్. ఈ ఇక్కడ టిప్ రాసాను, అది ఏంటి అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. టిప్ ఈజ్ నథింగ్ బట్ ఇంప్లిసిట్ ఫంక్షన్ ఇలా ఉండాలంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా 0 ఫార్ములాలో ఉండాలి. దీన్ని డెరివేటివ్ ఫార్ములా అంటే మైనస్ ఎఫ్ఎక్స్ బై, ఎఫ్ఎక్స్ అంటే ఇక్కడ సఫిక్స్లో ఉండాలి అంటే కింద ఉండాలి. దీన్నే డో ఎఫ్ బై డో ఎక్స్ డో ఎఫ్ బై డో ఎన్ ఇది ఇలా రాయొచ్చు. మైనస్ డో ఎఫ్ బై డో ఎక్స్ బై డో ఎఫ్ బై డో వై. ఇది షార్ట్ ట్రిక్, షార్ట్ ఫామ్ ట్రిక్ కాదు, సినాప్సిస్ టిప్స్ ఫర్ ద ఇంప్లిసిట్ ఫంక్షన్. డో ఎఫ్ బై డో ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఏదైనా ఫంక్షన్ డెరివేటివ్ చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తే పార్షియల్ డిఫరెన్షియేషన్ అన్నాం, వై కాన్స్టెంట్ తీసుకోవాలి. అలాగే విత్ రెస్పెక్ట్ టు వై చేస్తే ఎక్స్ కాన్స్టెంట్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏముంది? ఫస్ట్ మనం మైనస్ ఎఫ్ఎక్స్ ఇది ఎఫ్ అనుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అనుకుంటే, సో ఎఫ్ దీని డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసినాడు ఏం చెప్పాడు? వై కాన్స్టెంట్. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి? టర్మ్ 2 into x square డెరివేటివ్ ఎక్స్ మైనస్ సైన్ మైనస్ ఉంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ చేయడం అలవాటు చేసుకోండి. మైనస్ ఆఫ్ 2 into x square డెరివేటివ్ 2x రాయాలి. ఇందులో 3xyలో 3 కాన్స్టెంట్, y కూడా కాన్స్టెంట్ గైస్. విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేసిన y కాన్స్టెంట్ కింద తీసుకోవాలని చెప్పాను కదా, అది ఇంప్లిసిట్ ఫంక్షన్. పార్షియల్ డిఫరెన్షియేషన్ చేద్దాం. 3y into x డెరివేటివ్ 1. అలాగే ఇక్కడ y స్క్వేర్ అలోన్గా ఉంది కాబట్టి కాన్స్టెంట్ కింద తీసుకుంటాం 0. 4 into x డెరివేటివ్ 1. అలాగే మైనస్ 5y కూడా కాన్స్టెంట్, y కాన్స్టెంట్ కాబట్టి దాని డెరివేటివ్ కూడా 0. 600% కాన్స్టెంట్, దాని డెరివేటివ్ కూడా 0. ఇది న్యూమరేటర్. సేమ్ వే ఎఫ్వై అంటే విత్ రెస్పెక్ట్ వై చేసినప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ కింద తీసుకోవాలి. ఇక్కడ వాట్ ఈస్ ఫస్ట్ టర్మ్? 2x స్క్వేర్, దాని డెరివేటివ్ 0. అలాగే నెక్స్ట్ టర్మ్లో ఏది కాన్స్టెంట్? ఎక్స్ కాన్స్టెంట్ కాబట్టి 3xని ఇంటూ వై డెరివేటివ్ 1 తీసుకోవాలి. మైనస్ వై స్క్వేర్ డెరివేటివ్ 2. విత్ రెస్పెక్ట్ టు వై చేసినప్పుడు ఎక్స్ కాన్స్టెంట్ తీసుకొని వైకి మామూలుగా మనం ఎక్స్ చేసినట్టే చేయాలి. అలాగే 4x కాన్స్టెంట్ 0 డెరివేటివ్ మైనస్ 5 into y డెరివేటివ్ 1 ప్లస్ 6 డెరివేటివ్ 0. ఇది ఈ విధంగా మనం ఇంప్లిసిట్ ఫంక్షన్ డెరివేటివ్ అనేది చాలా ప్లేసెస్లో ఇచ్చాడు గైస్. ఈజీగా మనం ఈ షార్ట్ టిప్ యూజ్ చేసి చేస్తాం. సింప్లిఫికేషన్ చేద్దాం. 4x ప్లస్ 3y ప్లస్ 4 మైనస్ ఆఫ్ డినామినేటర్ 3x మైనస్ 2y మైనస్ 5. ఈ రెండు రెడీగా ఉంది. ఇప్పుడు x వాల్యూస్ y వాల్యూస్ ఎంత ఇచ్చాడు? xy వాల్యూస్ 1 మైనస్ 2. x ప్లేస్లో 1 y ప్లేస్లో మైనస్ 2 పెట్టాలి. x1 4 into 1 3 into
minus 2 plus 4 y plus x plus పెట్టాం. డినామినేటర్ అంటే 3 into 1 minus 2 into minus 2 with minus 5. ఫర్దర్ సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? మైనస్ ఆఫ్ 4 మైనస్ 6 అవుతుంది. 4 plus 4 8 minus 6 2 అయింది. విత్ మైనస్ సైన్ ఉంది మైనస్ 2. డినామినేటర్ చూద్దాం 3 minus into minus plus 4 3 plus 4 7 7 minus 5 2. This cancellation we can get the minus 1 is our final result. అదేమి ఇచ్చాడు? ఆప్షన్ నెంబర్ 2 గా ఇచ్చాడు. రైట్? ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ ఇంప్లిసిట్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఎక్కడ ఇచ్చిన ఇంప్లిసిట్ ఫంక్షన్ ఇలా ట్రై చేయాలని చేస్తుంటే గుర్తుంటే గైస్ కంపల్సరీ మీరు అప్లై చేయాలి. అప్లై చేస్తుంటే మెథడ్స్ గుర్తుంటాయి. డైరెక్ట్గా చేస్తే లెంగ్త్ అవుతుంది. రైట్? నౌ లుక్ ఫర్ at this question guys. Limit n tends to infinity 1 by n cube of sigma of k square x k is equal 1 to n. Sigma summation ఈ సమ్మేషన్ ఎక్స్పాండ్ చేద్దాం. k వాల్యూ 1 తీసుకున్నాం ఫస్ట్ టర్మ్. 1 అంటే 1 స్క్వేర్ k స్క్వేర్. k ప్లేస్ లో 1 పెడితే 1 స్క్వేర్ రాయొచ్చు. 1 స్క్వేర్ ఇంటూ x యాజ్ ఇట్ ఈస్. k ప్లేస్ లో 1 పెట్టాం 1 స్క్వేర్ ఇంటూ x యాజ్ ఇట్ ఈస్. 1 స్క్వేర్ ఇంటూ x. ఓకేనా? అలాగే k ప్లేస్ లో 2 పెడితే 2 స్క్వేర్ x. k ప్లేస్ లో 3 పెడితే 3 స్క్వేర్. లాస్ట్ ఏముంది? k ప్లేస్ లో n ఉంది అంటే n స్క్వేర్ x. ఇవన్నీ వీటిలోంచి మనం x కామన్ తీసుకుందాం. x కామన్ తీసుకుంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ అప్ టు n స్క్వేర్ బై ఇక్కడ n క్యూబ్ ఉంది. దీన్ని సమ్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ నేచురల్ నెంబర్స్ అంటాం. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అప్ టు n స్క్వేర్ ఉందనుకో దాన్ని సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ n నేచురల్ నెంబర్స్ అంటాం. దట్ ఈజ్ ఈక్వల్స్ టు n ఆఫ్ n ప్లస్ 1 ఆఫ్ 2n ప్లస్ 1 బై 6. అది మనం ఇక్కడ యూజ్ చేస్తాం. చూడండి దీని ప్లేస్లో n ఆఫ్ n ప్లస్ 1 ఆఫ్ 2n ప్లస్ 1 బై 6 ఇక్కడ n క్యూబ్ ఉంది. ఇప్పుడు దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకుందాం. దీన్ని ఇంటూ చేస్తే x కాన్స్టెంట్, ఎందుకంటే ఇక్కడ n టెన్స్ టు ఇన్ఫినిటీ కాబట్టి x బయట తీసుకోవచ్చు. x బయట తీసుకున్న లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ. ఇంటూ చేస్తే దీన్ని ఇంటూ చేస్తుంటే మీకు ఇది వస్తుంది 2n క్యూబ్ ప్లస్ 3n స్క్వేర్ ప్లస్ n బై 6n క్యూబ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి న్యూమరేటర్ డినామినేటర్ 2 ఫంక్షన్స్ ఉన్నాయి. ఇందులో డిగ్రీ ఎంత ఉంది? హైయెస్ట్ డిగ్రీ న్యూమరేటర్ 3 ఉంది. దీని డిగ్రీ టర్మ్ న్యూమరేటర్, అలాగే డినామినేటర్ కూడా 3 ఉంది కదా. ఇలా 3 టర్మ్స్ న్యూమరేటర్ డిగ్రీ డినామినేటర్ డిగ్రీ ఈక్వల్ ఉంది. దాని డిగ్రీ n టెన్స్ టు ఇన్ఫినిటీ అయినప్పుడు దీనికి ఒక సూపర్ టిక్ ఉంది. దాన్ని ఏంటి అనేది కిందన రాసాను చూడండి. ఇది దిస్ వన్ యూ హ్యావ్ టు జస్ట్ లిమిట్ n ఎక్స్టెన్స్, ఇక్కడ n బదులు x ఉంది. extends to a power m, a1, a2, a3 and constants. a1 power x power m plus a2 power a2 into x power m minus 1 up to am ఉంది. అలాగే డినామినేటర్ సమ్ b1 x power m plus b2 x power n minus 1 up to bm. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి దిస్ డిగ్రీ m, ది డిగ్రీ n. m అండ్ ఈక్వల్ అయినప్పుడు దీని వాల్యూ అవుతుందంటే డిగ్రీ టర్మ్ x power n కోఎఫిషియంట్ a1, అలాగే డిగ్రీ టర్మ్ కోఎఫిషియంట్ b1. ఇది మనము యూజ్ చేస్తే టిక్ ఇక్కడ. ఇప్పుడు m అండ్ ఈక్వల్ ఉన్నప్పుడు వాళ్ళు m లెస్ దాన్ n ఉందనుకోండి దీని వాల్యూ 0 అవుతుంది. m గ్రేటర్ దాన్ n ఉంది. ఇవన్నీ ఇచ్చాను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో. లిమిట్ అట్ ఇన్ఫినిటీ కేసులో ఇవన్నీ చేశాను. కావాల్సిన మీరు చూడండి. ప్లస్ ఆర్ మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. ప్లస్ ఆర్ మైనస్ సైన్ డిపెండ్స్ ఆన్ సైన్ ఆఫ్ a1. a1 ప్లస్ ఉంటే ప్లస్ ఇన్ఫినిటీ వస్తుంది, a1 మైనస్ ఉంటే మైనస్ ఇన్ఫినిటీ వస్తుంది. ఇక్కడ మనం ఓన్లీ ఇది మాత్రం యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ డిగ్రీ 3 సేమ్ ఉన్నాయి కదా. వాట్ ఈస్ డిగ్రీ టర్మ్ ఇయర్ 2n క్యూబ్, దాని కోఎఫిషియంట్ 2 by 6n క్యూబ్ అండ్ n క్యూబ్ కోఎఫిషియంట్ 6. x అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ. x ఇంటూ 2 by 6, 2 క్యాన్సల్ 1 by 3 టైమ్స్. దెర్ఫోర్ x by 3 అయింది. x by 3 ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఓకేనా? ఇది లిమిట్ అట్ ఇన్ఫినిటీ కేసులో ఇలా పాలినామియల్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఈ టిప్స్ యూజ్ చేయాలి. రైట్? నౌ లుక్ ఫార్వర్డ్ నెక్స్ట్. చాలా ఈజీగా చూడండి ఏమి ఇచ్చాడు. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ l అండ్ m. lm అనే 2 లిమిట్స్ ఇచ్చాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కావాలి అంటే ముందు lm అని కనుక్కోవాలి. వాట్ ఈజ్ l here? l ఈజ్ లిమిట్ ఆఫ్ 3 sin theta minus 4 sin cube theta by theta. ముందు దీని లిమిట్ కనుక్కోవడానికి ఇది sin 3a ఫార్ములా ఉంది కదా. 3 sin theta minus 4 sin cube theta ఫార్ములా sin 3 theta. ఇక్కడ బై theta ఉంది. sin 3 theta ఉంటే ఇక్కడ కూడా 3 theta. ఇక్కడ 1 రావాలంటే ఇక్కడ 3 theta ఉంటే ఇక్కడ 3 theta ఉండాలి. ఇతో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాము. ఇప్పుడు ఇది 1 అవుతుంది. 1 into 3 3 అయింది. ఇది లిమిట్ వాల్యూ. 1 into 3 3 అయింది. దిస్ ఇస్ లిమిట్ వాల్యూ. l వాల్యూ 3 వచ్చింది. ఇప్పుడు m చూద్దాం. m ఏమి ఇచ్చాడు? 2 tan theta by theta 1 minus tan square theta. సో ఇది ఎలా రాస్తాము? theta డౌన్లో రాసాము,
2 tan theta by 1 minus tan square theta. ఇది sin 2 theta కదా గైస్, మైనస్ ఉంది కాబట్టి tan 2 theta. 2 tan theta by 1 minus tan square theta అంటే tan 2 theta. మళ్ళీ tan లో లిమిట్ tan x by x 1 కాబట్టి 1 రావడం కోసం ఇక్కడ 2 theta ఉంది కానీ 2 లేదు, ఎందుకంటే 2తో డివైడ్ చేసి మల్టిప్లై చేస్తాను, అప్పుడు ఈ వాల్యూ 1 అవుతుంది. 1 into 2 2 అయింది. ఇది m వాల్యూ. LM వాల్యూ 3 2 ఇచ్చారు. మనకు కావాల్సిందంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఎన్ని అన్నాడు LM. అప్పుడు మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములాని గుర్తు చేసుకోవాలి. అదేంటి చూద్దాం. ఇంకా రాసాను నేను తెలుసులేక ఒకసారి మళ్ళీ రాసాను. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ LM ఈస్ x square minus L into x plus L into m is equals to 0. ఆల్ఫా బీటా LM ఏదైనా రాసుకోవచ్చు. ఇక్కడ LM అని ఇచ్చాడు. L 3 వచ్చింది, M 2 వచ్చింది. 3 plus 2 5x, 3 into 2 6. ఇది మనకు కావాల్సిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆప్షన్ నెంబర్ 1. క్లియర్? ఇవి ఇందులో ఇచ్చిన లిమిట్స్ క్వశ్చన్స్. నౌ లుక్ ఫార్వర్డ్ డెరివేటివ్స్. లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ముందు పేపర్లో డిస్కస్ చేసిన ఇంప్లిసిట్ ఫంక్షన్ అది యూజ్ చేస్తే చేయాలి. చూడండి, ఇది క్వశ్చన్ ఎలా ఉంది. 2x square minus 3xy plus y square plus x plus 2y minus 8 0 అనేది ఇంప్లిసిట్ ఫంక్షన్ కదా. దీనికి డెరివేటివ్ ఫార్మ్ ఇచ్చాడు. ఏంటి? f of xy dy minus g of xy ds 0 రాసుకుని దిస్ రిజల్ట్. దానికోసం ముందు ఇంప్లిసిట్ ఫంక్షన్ టిప్ యూజ్ చేస్తాం. మైనస్ f of xy 0 df by dx is equal minus fx by fy. అది యూజ్ చేసి ముందు డెరివేటివ్ కనుక్కున్నాం. dy by ఇది fx, ఇది f of x అనుకుంటాం. అంతేనా? డెరివేటివ్ చెప్పాను కదా, x విత్ రెస్పెక్ట్ x చేసినప్పుడు y కాన్స్టెంట్ తీసుకోవాలి. 2 into x square డెరివేటివ్ 2x minus 3y into x డెరివేటివ్ 1 plus y square డెరివేటివ్ కాన్స్టెంట్ 0, x డెరివేటివ్ 1, 2y డెరివేటివ్ కాన్స్టెంట్ 0, 8 డెరివేటివ్ 0 కాన్స్టెంట్. విత్ రెస్పెక్ట్ y చేద్దాం డినామినేటర్. y చేసినప్పుడు x కాన్స్టెంట్గా తీసుకోవాలి కదా. 2x square డెరివేటివ్ 0 minus 3x కాన్స్టెంట్ y డెరివేటివ్ 1 plus y square డెరివేటివ్ 2y, x డెరివేటివ్ 0, 2y డెరివేటివ్ 0, సారీ 2 into y డెరివేటివ్ 1 కదా, అండ్ 8 డెరివేటివ్ 0. విత్ రెస్పెక్ట్ y చేసినప్పుడు x కాన్స్టెంట్గా తీసుకున్నాము. సింప్లిఫికేషన్ చేద్దాం. మైనస్ 4x minus 3y plus 1 by డినామినేటర్ minus 3x plus 2y plus 2. ఈ మైనస్ సైన్తో డినామినేటర్ ఇంక్లూడ్ చేస్తాము. న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. 4x minus 3y plus 1 minus some minus plus 3x minus into plus minus 2y minus into plus minus 2. ఇది dy by dx. ఓకేనా? we have the dy by dx. ఇది దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టు అవుతుంది. 3x minus y 3y 3x minus 2y minus 2 into dy అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 4x minus 3y plus 1 into dx. ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ బికాస్ మైనస్. ఓకే, ఇప్పుడు వాటి అంతా కంపేర్ చేసుకోండి. వాడు ఏమి ఇచ్చాడు? f of xy dy minus g of xy dx is equals to dx is equal 0 ఇచ్చాడు. దాంతో కంపేర్ చేస్తాం. ఓకేనా? కంపేర్ విత్ దిస్ వన్. ఓకే, fxy ప్లేస్లో ఈ ఫంక్షన్ ఉంది. దిస్ ఈజ్ fxy. ఓకేనా? జస్ట్ fxy ప్లేస్లో 3x minus 2y minus 2 ఉంది. అలాగే gx ప్లేస్లో 4x minus 3y plus 1. మనకు కావాల్సింది gxy by fxy. gx అంటే ఇది 4x minus 3y plus 1 by fxy is 3x minus 2y minus 2. అలాగే అడిగింది వాల్యూ g of 2 to f of 1 1 అంటే g of 2 to xy ప్లేస్లో 2 2 పెట్టాలి, fలో 1 1 పెట్టాలి. సేవ్ టు minus 3 into 2 6 plus 1 by డినామినేటర్ చూద్దాం. 3 into 1 3 minus 2 into 1 minus 2 minus 2. ఓకేనా? ఇప్పుడు 8 minus 6 2 plus 1 3 అయింది. న్యూమరేటర్లో 3 minus 2 minus 2 minus 4 3 minus 4 minus 1 అంటే ఫైనల్ రిజల్ట్ ఈస్ minus 3. ఓకే, ఇంప్లిసిట్ ఫంక్షన్ యూజ్ చేస్తాము. దాన్ని -3 ఈజ్ ఫైనల్ రిజల్ట్. క్లియర్? Get this question. fx is given as e power x అని h of x ని సర్కిల్ f of x ఇచ్చి h dash x by h of x అడిగారు. ఓకేనా? ముందు h of x కనుక్కుందాం. h of x అంటే f సర్కిల్ f of x. f సర్కిల్ f of x ఎలా రాస్తాం? ఫంక్షన్స్ నుంచి మీకు తెలుసు. f సర్కిల్ f of x ఓకేనా? f of x. f of x. f of x ఏముంది మన దగ్గర? e power x అంటే f of e power x. f of e power x fx ప్లస్ e power x. మళ్ళీ f of e power x అంటే f of x e power x. f of e power x ప్లస్ x ప్లస్లో మళ్ళీ e power x పెడతాం. అప్పుడు ఏమవుతుంది? f of e power x becomes x ప్లస్లో e power x పెడితే
e power of e power x అయింది. ఇది h of x. h of x ఈక్వల్ e power of e power x. ఇప్పుడు మనకి ఆప్షన్స్లో మళ్ళీ హెచ్ ఫార్ములాలు ఉంది. వాడు అడిగిన రిజల్ట్ ఇది డైరెక్ట్గా రావడం కోసం ఏం చేయాలి, 2 sides log తీసుకోవాలి. టేకింగ్ log on both sides to the base e. వాట్ ఇస్ లెఫ్ట్ సైడ్ log hx to the base e అవుతుంది. రైట్ సైడ్ log e power x to the base e. log exponent ప్రాపర్టీ మనకు తెలుసు కదా, లాగరిథంలో log exponent we can write n log x. ఇవన్నీ లాగరిథమిక్ అప్లికేషన్, అది యూజ్ చేస్తున్నాను. n బదులు e power x ఉంది. e power x into log e to the base e. log e to the base e వాల్యూ ఎంత 1 కాబట్టి ఈ వాల్యూ 1, log e to the base వాల్యూ 1 కాబట్టి log h of x is e power x into 1 e power x. ఇప్పుడు డెరివేటివ్ అప్లై చేయాలి. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్. ఫస్ట్ ఏ ఫార్మ్ ఉంది, log x ఫార్మ్. log x డెరివేటివ్ 1 by x కదా, log hx we can add 1 by hx into మళ్ళీ h డెరివేటివ్ h dash x రాస్తాం. అది లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్ ఈ పవర్ x డెరివేటివ్ ఈ పవర్ x. ఈ పవర్ x అంటే మనకి ఏమి ఇచ్చాడు, log hx. మనకు వచ్చింది log hx కదా ఈ పవర్ x అంటే, ఎందుకంటే మళ్ళీ మనకు అదే ఫార్ములా ఇచ్చాడు. h dash x by hx ఈక్వల్స్ ఏమొచ్చింది log h. అదే ఫైనల్ రిజల్ట్ ఈస్ h dash x by hx అడిగాడు, దట్ ఈస్ log of hx. ఇక్కడ ఈ పవర్ x ప్లస్ మళ్ళీ log hx తీసుకున్నాం. బేస్ ఈ రాయకపోయినా పర్లేదు, బేస్ ఇండైరెక్ట్గా బేస్ ఈ అని అర్థం. That is log hx is given as third option. Clear? Next question. మళ్ళీ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ గైస్. ఇలాంటి క్వశ్చన్స్ ఆల్రెడీ చేసాం. ఈ మెథడ్స్ తెలియాలి మీకు. ఇండిటర్మినేట్ ఫార్మ్స్ ఎలిమినేట్ చేయడం లిమిట్స్లో, అలాగే డెరివేటివ్స్లో మెథడ్స్, ఇంప్లిసిట్ ఫంక్షన్, ఇలాంటి కొన్ని బేసిక్ పాయింట్స్ తెలిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. సో మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ sin y is given as sin 3t and x is equal to sin t. x డైరెక్ట్గా టీలో ఇచ్చాడు, కానీ sin y నుంచి y కనుక్కుంటాం. sin y is equal to sin 3t అంటే y అవుతుంది, sin వస్తే ఇన్వర్స్ అవుతుంది. sin ఇన్వర్స్ ఆఫ్ sin 3t అంటే y రెడీగా ఉంది, x రెడీగా ఉంది. dy by dx into implicit function, సారీ పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ dy by dt by dx by dt. ఇది ఫంక్షన్ టీలో ఉంటే t తీసుకోవాలి, తీటా ఉంటే తీటా తీసుకోవాలి. రైట్, టీలో ఉంది కాబట్టి t తీసుకోవాలి. dy by dt అంటే డెరివేటివ్ ఆఫ్ y అంటే dx of sin inverse of sin 3t by d by dt of x అంటే sin t. Now sin h inverse x form, sin inverse derivative మనకి తెలుసు 1 by root over 1 minus x square. What is sin h inverse x, sin inverse x square, sorry sin h inverse square ఇక్కడ ఉంది. sin inverse x derivative of sin inverse x is 1 by root over 1 minus x square. అది ఫార్ములాలో లేదు. sin ఇన్వర్స్ x బదులు ఉంది sin 3t ఉంది, అంటే 1 by root over x బదులు sin 3t హోల్ స్క్వేర్, దట్ ఈస్ sin square 3t ఇంటూ మళ్ళీ నేను sin 3t డెరివేటివ్ రాయాలి. sin 3t అంటే ముందు sin x ఫార్ములా ఉంది. sin x డెరివేటివ్ cos x కదా, కాబట్టి sin 3t డెరివేటివ్ cos 3t రాసి మళ్ళీ 3t డెరివేటివ్ 3 రాయాలి, ఎందుకంటే t డెరివేటివ్ 1. దీన్నే చైన్ రూల్ అంటాం. అంటే ఒక ఫంక్షన్లో ఇంకో ఫంక్షన్ ఉంటే ఇంటూ దాని డెరివేటివ్ చేస్తూ ఉండాలి. అది ఫినిష్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు 3t డెరివేటివ్ 3 క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు డినామినేటర్ చూద్దాం. sin t డెరివేటివ్ ఆఫ్ sin t, డినామినేటర్ ఏముంది sin t కదా, డెరివేటివ్ ఆఫ్ sin t కాస్ట్ వస్తుంది. రైట్, నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ sin t కాస్ట్ వచ్చింది. నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. డినామినేటర్ డెరివేటివ్ ఆఫ్ sin t cos t. ఇప్పుడు cos 3t into 3 వచ్చిన న్యూమరేటర్లో ఇంకా రూట్ ఓవర్ 1 minus sin square 3t, 1 minus sin square x we can add cos square x. దీన్ని ఎలా రాస్తాము, 3 into cos 3t, 3 into cos 3t by root over 1 minus sin square 3t అంటే రూట్ ఓవర్ ఆల్రెడీ రూట్ ఉంది, 1 minus sin square theta అంటే cos square theta కాబట్టి 1 minus cos square 3t into 1 by cos t డినామినేటర్లో ఉంది కాబట్టి 1 by రాశాను. ఇప్పుడు రూట్ ఓవర్ cos square 3t అంటే cos 3t, ఎందుకంటే స్క్వేర్ రూట్ పోతుంది, 1 by cos t. 2 కూడా క్యాన్సిల్ అయిపోయి నెక్స్ట్ 3 ఉంటుంది, 3 by cos t. cos t ని రూట్ ఓవర్ 1 minus sin square t రాయొచ్చు కదా, ఎందుకంటే sin t ఏముంది మన దగ్గర, ఆప్షన్స్ మన ఎక్సెల్లో ఇచ్చాడు, అందుకని మనం sin t ఫార్ములాలకు మళ్ళీ మార్చుకోవాలి. sin t అంటే x ఫార్మ్, x అంటే sin t ఉంది, అందుకని cos t ని మళ్ళీ cos square t
cos t అంటే root over 1 minus sin square t by the identity cos square theta minus cos square theta plus sin square theta is equal to 1. ఇప్పుడు sin t ప్లస్ x పెడితే x స్క్వేర్ అయింది 3/√1 మైనస్ x స్క్వేర్. అది మనకి ఒక ఇచ్చిన ఆప్షన్. అదే ఆప్షన్ చెక్ చేయండి. ఎస్, ఇట్ ఈస్ గివెన్ as సెకండ్ ఆప్షన్ 3/√1 మైనస్ x స్క్వేర్. ఇవేంటి ఈ పేపర్లో ఇచ్చిన లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ పేపర్ ఇన్ దిస్ ఇయర్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఏమి ఇచ్చాడో చూద్దాం. దట్ ఈస్ 14th shift to, right? This question guys, x tends to 0, 0 పెడితే tan 0 0 cos 0 1 1 minus 1 0 plus 0 0 ఇది numerator 0, denominator లో కూడా sin 0 0 plus 0 0 plus 1 1 0 plus 0 plus 1 1 minus 1 0 0 by 0 వచ్చింది కదా, దీన్ని ఏమంటాం ఇండిటర్మినెంట్ ఫార్మ్. దెన్ వీ కెన్ యూజ్ LH రూల్. LH రూల్ అంటే numerator డెరివేటివ్ రాయాలి ఫస్ట్. numerator ఉంది 2x tan x derivative secant square x, tan x derivative secant square x రాసాము, cos x derivative minus sin x రాసాము, derivative minus 1 0 x derivative 1. డినామినేటర్ ఫస్ట్ ఇది రూట్ ఎక్స్ ఫార్ములా, రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్ అంటే మొత్తం రాసేసేయాలి. ఇంటూ లోపల ఉన్నదాన్ని డెరివేటివ్ కూడా రాయాలని చెప్పుకున్నాం ఆల్రెడీ, దాన్ని చైన్ రూల్ అంటామండి. 4 ఇంటూ సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ డెరివేటివ్ 2 sin x రాసాము, 4 ఇంటూ 2 8 sin x, మళ్ళీ sin x డెరివేటివ్ cos x రాయాలి, ప్లస్ 2 ఇంటూ tan x డెరివేటివ్ secant square x. ఇది దీని డెరివేటివ్ అయింది. ఇది మైనస్ సేమ్ ఇక్కడ కూడా రూట్ ఎక్స్ ఫార్ములాలో ఉంది 1/2 రూట్ 3 tan square x ప్లస్ sin x ప్లస్ 1 ఉంది. మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్ 3 tan square x sin x ప్లస్ sin x ప్లస్ 1 డెరివేటివ్ రాయాలి. 3 ఇంటూ 2 6 tan x అవుతుంది. tan x డెరివేటివ్ మళ్ళీ secant square x ప్లస్ sin x డెరివేటివ్ cos x ప్లస్ 1 డెరివేటివ్ 0. కాబట్టి దీని డెరివేటివ్ ఇదే. ఓకేనా? ఇప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు ఈజ్ గివెన్ దట్ ఎల్ హాస్పిటల్ రూల్ యూజ్ చేస్తాం, LH రూల్ యూజ్ చేస్తాం. ఎక్స్ వాల్యూ అంటే లిమిట్ కాబట్టి ఎక్స్ 0 పెట్టండి. లిమిట్ ఎక్స్టెన్స్ ఎంత 0 కాబట్టి ఎక్స్ ప్లేస్లో 0 పెడితే వాల్యూస్ తెలుసు. ఏ ఫంక్షన్స్ ఉన్నాయి, సీకెంట్ 0 1 కాబట్టి 2 ఇంటూ 1 మైనస్ సైన్ 0 0 మైనస్ 0 ప్లస్ 1 కాబట్టి 2 ఇంటూ 1 ప్లస్ 1 న్యూమరేటర్ అయింది. డినామినేటర్లో సైన్ 0 0 కాబట్టి మొత్తం మిస్ అయిపోయింది. 2 ఇంటూ సీకెంట్ 0 1 అంటే 2 ఇంటూ 1 ఉంటుంది బై 2 ఇంటూ రూట్ ఓవర్ సైన్ 0 tan 0 కాబట్టి 0 అయిపోయి ఓన్లీ 1 మాత్రం ఉంటుంది, రూట్ 1 రాసింది. మైనస్ ఇక్కడ tan 0 కాబట్టి టర్మ్ మిస్ అయిపోయింది, cos 0 1 బై 2 ఇంటూ రూట్ ఓవర్ tan 0 0 ప్లస్ 0 ప్లస్ 1 రూట్ 1 అంటే 0 పెడితే డైరెక్ట్గా మన సింప్లిఫికేషన్ ఎంత ఈజీగా వచ్చింది. నెక్స్ట్ సింప్లిఫికేషన్ 2 ప్లస్ 1 3 అయింది, 2/2 క్యాన్సిల్ అయిపోతే 1, ఇక్కడ 1/2 ఉంటుంది మైనస్ 1/2, 3/1 మైనస్ 1/2, 3/1 మైనస్ 1/2 అంటే 1/2, 3/1/2 అంటే 6, 2/2 వస్తే ఇంటూ అవుతుంది కదా 6. దట్ ఈస్ గివెన్ యాజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. క్లియర్? నౌ నెక్స్ట్ క్వశ్చన్. Look at this question guys. F is a function defined by f of x is equals to cos square x tan x by cos of x plus pi by 4. ఇది కూడా మనం దీని లిమిట్ అడిగారు. లిమిట్ fx tends to pi by 4. fx ప్లస్ పెట్టుకుందాం. అంటే లిమిట్ x tends to pi by 4. fx అంటే ఏమి ఇచ్చాడు, cot cube x minus tan x by cos of x plus pi by 4. ఇది కూడా 0/0 గైస్ చూడండి. cot pi by 4 కదా, x tends to pi. cot pi by 4 1, tan pi by 4 కూడా 1, 1 minus 1 0. అలాగే cos pi by 4 plus pi by 4 pi by 2 cos 90 0 కాబట్టి 0/0. 0/0 వస్తే ఏం చేయాలి మనం, LH రూల్ అప్లై చేయాలి. అగైన్ డెరివేటివ్. సో cot cube x డెరివేటివ్ 3 ఇంటూ cot square x అగైన్ cot x డెరివేటివ్ రాయాలి మైనస్ cosecant square x మైనస్ tan x డెరివేటివ్ secant square x బై cos డెరివేటివ్ మైనస్ సైన్ x ప్లస్ pi by 4. ఇప్పుడు లిమిట్ అప్లై చేద్దాం. x pi by 4 అప్లై చేస్తే ఇక్కడ మైనస్ సైన్ ఉంది, మైనస్ 3 అవుతుంది. cot pi by 4 హోల్ స్క్వేర్ cosecant square pi by 4 మైనస్ secant square pi by 4. నెక్స్ట్ డినామినేటర్ just wait. S cot square pi by 4 cosecant square pi by 4 minus secant square pi by 4. Denominator x pi by 4 to sin pi by 4 plus pi by 4. Cot pi by 4 1, cosecant pi by 4 root 2
√2 హోల్ స్క్వేర్ రాసాము. ఇక్కడ 3 యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అలాగే సీకెంట్ π/4 కూడా √2 విత్ -√2 హోల్ స్క్వేర్. డినామినేట్లో ఉంది మైనస్ సైన్ π/4 ప్లస్ π/4 π/2 సైన్ π/2 వాల్యూ 1 విత్ మైనస్. ఇప్పుడు √2 హోల్ స్క్వేర్ అంటే 2 3 2 6 అవుతుంది విత్ మైనస్ -2 -6 -2 -8 -1 is +8. That is given as one of the option. Clear? Now look forward next questions. ఈ 2 లిమిట్స్ ఇండిటర్మినెంట్ ఫామ్ ఉన్నాయి చేస్తున్నాము. అలాగే 0/0 LH రూల్ ఇండిటర్మినెంట్ ఫామ్ కాకుండా అలాగే పారామెట్రిక్ డిఫరెన్షియేషన్, ఇంప్లిసిట్ ఫంక్షన్ ఇలాంటివి నేర్చుకుంటే చాలు గైస్. లిమిట్స్ డెరివేటివ్స్ చాలా ఈజీ. మనం లిమిట్స్ అండ్ లిమిట్స్ చేసేటప్పుడు డెరివేటివ్స్ యూజ్ చేస్తాము. ఎందుకంటే లాస్ట్ పర్టికులర్ యూజ్ చేసినప్పుడు డెరివేటివ్స్ని యూజ్ చేయాలి. Derivative, right? This question guys, fx is given as √x, gfx is given 1 plus x square, and f circle g dash 1 అడిగాను. అంటే f circle g ఫంక్షన్ డెరివేటివ్ చేసి x ప్లస్ లో 1 పెట్టాలి. ఫస్ట్ f circle g of x అంటే ఏంటో కనుక్కుందాం. f circle g of x ఏంటి? బై ద ఫంక్షన్స్ f of g of x. అంతేనా? g of x ఏమి ఇచ్చారు మనకి? g of x is given as 1 plus x square అంటే f of 1 plus x square. ఇప్పుడు f of 1 plus x square అంటే f ఫంక్షన్లో తీసుకోవాలి. fx ఏమి ఇచ్చాడు? √x. x ప్లస్ ఏం పెట్టాలి? 1 plus x square అంటే √1 plus x square. ఇది f circle g of x. f circle g of x మన దగ్గర ఉంది. దీన్ని డెరివేటివ్ చేస్తాం. ఓకేనా? డాష్ అంటే డెరివేటివ్ కదా. f circle g of x డెరివేటివ్. ఇది ఫస్ట్ √x ఫామ్లో ఉంది. 1/2√1 plus x square రాసి మళ్ళీ 1 plus x square డెరివేటివ్ 1 డెరివేటివ్ 0 x square డెరివేటివ్ 2x రాసాం. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయింది. x/√1 plus x square. ఇప్పుడు x వాల్యూ ఎంత ఇచ్చాడు? 1 పెట్టేస్తే చాలు. అప్పుడు f circle g dash 1 వాల్యూ f circle g dash వాల్యూ x ప్లస్ లో 1 పెడితే 1/√1 plus 1 2 అంటే √1. one of the option I think so. Last option 1/√2. అంతేనా? క్లియర్? Look at this question, match the following ఇచ్చాడు. లిస్ట్ 1 లిస్ట్ 2తో మనము మ్యాచ్ చేయాలి. ఇవన్నీ కూడా పారామెట్రిక్ డిఫరెన్షియేషన్. కానీ ఇక్కడ మిస్టేక్ ఇచ్చాడు గైస్. మ్యాచ్ ద వాల్యూ ఆఫ్ dy/dx x is equals π/3 ఇచ్చాడు. x కాదు ఇక్కడ. x ప్లేస్లో ఏం తీసుకోవాలి? θ is equals to 3. x బదులు θ is equal π/3 అయినప్పుడు ఫాలోయింగ్ లిస్ట్ మనం మ్యాచ్ చేయాలి. ఓకేనా? మనము ఇవన్నీ కూడా పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ కదా. కానీ మ్యాచింగ్ ఫార్ములా మెథడ్స్ చేసినప్పుడు అట్లీస్ట్ 1 or 2 ముందు చేయాలి. ఫస్ట్ బిట్ చేస్తున్నాను. లిస్ట్ 1లో ఫస్ట్ బిట్ ఏంటి? x is equal a of θ minus sin θ, y is equal a of 1 minus cos θ. పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ అంటే dy/dx is equal dy/dθ by dx/dθ. సో dy అంటే y డెరివేటివ్, a ఇంటూ 1 డెరివేటివ్ 0, కాస్ డెరివేటివ్ మైనస్ సైన్, మైనస్ మైనస్ ప్లస్ సైన్ అయింది కదా. సో అలాగే నెక్స్ట్ dx/dθ. x అంటే a θ minus sin θ, a ఇంటూ θ డెరివేటివ్ 1 sin θ డెరివేటివ్ cos θ. ఇది 1 minus cos θ అయింది. ఇప్పుడు a క్యాన్సిల్ అయిపోతుంది గైస్. అప్పుడే ఉంది sin θ by 1 minus cos θ. ఇప్పుడు x బదులు ఏం పెట్టాలంటే x కాదు θ అని చెప్పాను కదా. మీడియం కూడా కరెక్షన్ చేసుకోండి. θ ప్లేస్లో π/3 పెట్టాం. sin π/3 వాల్యూ √3, cos π/3 వాల్యూ 1/2 అంటే √3/2 by 1 minus 1/2. ఇక్కడ √3/2 1 minus 1/2 అంటే 1/2 రెండు క్యాన్సిల్ అయిపోయి √3 ఉంటుంది. √3 అనేది 1 అనేది √3 మ్యాచ్డ్ విత్ వాట్? సి పాయింట్ అంటే సికి మ్యాచ్ అయింది. సికి మ్యాచ్ 1 సికి మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్స్ ముందు చెక్ చేద్దాం. రిపిటేషన్ లేకపోతే అదే పికప్ చేద్దాం. 1 సి అనేది 2 ఆప్షన్స్ రిపీట్ అయింది గైస్. అందుకని అట్లీస్ట్ వన్ మోర్ బిట్ అన్నా మనం చేయాలి. ఓకే, 2 ఆప్షన్స్లో రిపీట్ అయింది కాబట్టి ఇంకోటి సెకండ్ బిట్ కూడా ట్రై చేసి చూపిస్తున్నాను. సెకండ్ బిట్ ఏంటి? ఆల్రెడీ చేశాను. x is equals ఇది మళ్ళీ సేమ్ dy/dx is equals to పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ కదా. dy/dθ y అంటే ఇది 3 ఇంటూ sin θ డెరివేటివ్ cos θ మైనస్ 2 ఇంటూ sin స్క్వేర్ θ అంటే 3 sin స్క్వేర్ θ అవుతుంది. 3 ఇంటూ 2 6 మైనస్ 6 sin స్క్వేర్ θ అంటే అగైన్ sin డెరివేటివ్ cos. ఇది డినామినేటర్ 3 ఇంటూ కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ అంటే -3 సైన్. ఇక్కడ కూడా అంతే 3 to 6 -6 కాస్ స్క్వేర్ θ, కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ θ. ఇక్కడ θ వాల్యూ హౌ మచ్? π/3. x బదులు θ తీసుకోమని చెప్పాను కదా. అది మిస్టేక్స్ ఉన్నాయి, కరెక్షన్ చేసి కూడా చెప్తున్నాను నేను. 3 ఇంటూ కాస్ π/3 1/2 కాబట్టి 3/2 అయింది. -6 ఇంటూ sin π/3
root 3 by 2 whole square. Okay, and cos pi by 3 1 by 2. ఇక్కడ 2 cancel అయింది 3 times, right? Next denominator same అంటే sin pi by 3 3 root 3 by 2. ఇక్కడ minus minus 3 root 3 by 2. ఇక్కడ cos pi by 3 1 by 2, 6 into 1 by 2 whole square, sin pi by 3 root 3 by 2. ఇక్కడ minus into minus plus అయిపోయింది. 2 6లో 3 times cancel అయింది. ఓకేనా? నెక్స్ట్ సింప్లిఫికేషన్ అంటే చూద్దాం. ఇక్కడే ఉంది 3 by 2 minus 3 into root 3 by 2 root 3 by 2 whole square అంటే 3 by 4. 3 3 is 9 by 4 minus 9 by 4. అలాగే డినామినేటర్లో minus 3 root 3 by 2 3 1 by 4 3 root 3 by 4 అయింది. ఓకే, ఎల్సిఎం తీసుకుంటే 4 ఇక్కడ 6 minus 9 వస్తుంది. డినామినేటర్ ఎల్సిఎం 4 2 3 is minus 6 root 3 plus 3 root 3 by 4. ఈ 4 క్యాన్సిల్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఫర్దర్ సింప్లిఫికేషన్ ఉంది. 6 minus 9 minus 3 minus 6 root 3 plus 3 root 3 is minus 3 root 3. Minus 3 minus 3 క్యాన్సిల్ అయిపోతే 1 by root 3 అయింది. 1 by root 3 సెకండ్ అనేది దేనికి మ్యాచ్ అయింది? 1 by root 3 మ్యాచ్ టు డీకి మ్యాచ్ అయింది. అంటే 1C 2D అనేది ఉంది. ఓకే, సో మెథడ్స్ కూడా తెలియాలని ఒక చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి మీరు చేయవలసి వస్తే మీరు ఏం చేస్తారు? గెస్ వర్డ్ 1CD CD అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది, సెకండ్ ఆప్షన్ CC కాదు, థర్డ్ ఆప్షన్ DC కాదు, ఫోర్త్ ఆప్షన్ DC కాదు. CC అనేది CD అనేది ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ ఉంది. దట్స్ వై నో నీడ్ టు గో ఫర్ నెక్స్ట్ ఆప్షన్స్. నెక్స్ట్ బిట్స్ ఇంకో 2 బిట్స్ చేయనవసరం లేదు. కావాల్సిన మీరు కావాల్సి చెయ్యండి, నేనైతే చేయట్లేదు. రైట్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ గైస్. ఇది కూడా వాడు ఇచ్చిన ఫార్మేషన్ ప్రకారం ఈజీగా చేస్తున్నాను. y is equal x sin x and dy by dx minus y by x by x dy by dx minus y at x is equal alpha 1 ఇచ్చాడు. ఈ రిజల్ట్ వాల్యూ x is equal alpha దగ్గర 1 అయితే ఆల్ఫా ఎంత అడిగాడు. ఫస్ట్ ఈ రిజల్ట్ కనుక్కోవడం కోసం y is equal x sin x ఉంది కదా, దాన్ని ఎలా సింప్లిఫై చేస్తున్నాను చూడండి. సో y is equal x sin x, దీన్ని y by x రాసుకోవచ్చు. అంతేనా? మామూలుగా చేద్దాం. డెరివేటివ్ చేస్తాం, డిఫరెన్షియేట్ చేద్దాం. dy by dx is equals to u into x into sin x derivative cos x plus sin x into cos x derivative 1. అంటే uv derivative of uv అంటే uv dash plus du dash. dash అంటే derivative, u అంటే x into sin x derivative cos x plus sin x into x derivative 1. ఇది x cos x plus sin x. ఇప్పుడు మనకి sin x ఏముంది? ఆల్రెడీ y is equal to x sin x కదా. ఫ్రమ్ దిస్ వాట్ ఇస్ sin x? sin x is equals to y by x. అంటే వాడు ఇచ్చిన ఫార్మేషన్ కోసం ఈ sin x ప్లేస్లో y by x పెట్టాను. y by x ఇది తీసుకొస్తే మైనస్ y by x ఉంది. అంటే dy by dx minus y by x is equals to x cos x. ఇది ఈక్వేషన్ 1 అని తీసుకోండి. రైట్, నెక్స్ట్ ఈక్వేషన్ 2 ఇది ఏం చేయాలంటే x dy by dx minus y by x is equal to x cos x ఉంది. దీన్ని x తో ఇంటూ చేద్దాం. అంటే మల్టిప్లై బై x into dy by dx. x క్యాన్సిల్ అయితే మైనస్ y ఉంటుంది. ఇక్కడ x క్యాన్సిల్ మల్టిప్లై బై x. డివైడ్ బై x, మల్టిప్లై కాదు, జస్ట్ వెయిట్. ఫస్ట్ ఈక్వేషన్ మన dy by dx minus y by x is equals to x of cos x ఉంది. దీన్ని మల్టిప్లై బై x చేస్తే ఉంది x into dy by dx. ఇక్కడ x క్యాన్సిల్ అయిపోతే మైనస్ y ఉంటుంది. x into x square cos x. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. మళ్ళీ అడిగింది ఈ రిజల్ట్ కదా, dy by dx minus y by x by x dy by dx minus y. అంటే ఈక్వేషన్ 1/2 చేద్దాం. ఈక్వేషన్ 1/2 చేస్తే dy by dx minus y by x by x dy by dx minus y. ఈక్వేషన్ 1 అంటే x cos x by x square cos x. కాస్ ఏమో ఇక్కడ ఎక్సెస్ క్యాన్సిల్, కాస్ కూడా క్యాన్సిల్ అయిపోతే 1/x ఉంది. ఓకేనా? నెక్స్ట్ వాడు ఇచ్చాడు ఏంటి? గివెన్ దట్ దిస్ ఈజ్ 1 at x is equal to alpha. దీని వాల్యూ 1 ఇచ్చాడు, x ప్లేస్లో ఆల్ఫా ఇది. అంటే దిస్ వాల్యూ ఈజ్ 1 at x is equals to alpha. అంటే 1/x అంటే 1/alpha is equals to 1 ఇచ్చాడు. దీని నుంచి ఆల్ఫా వాల్యూ 1. దట్ ఈస్ గివెన్ యాజ్ థర్డ్ ఆప్షన్. క్లియర్? ఎస్, దిస్ ఈజ్ లాస్ట్ పేపర్ which I discussed in limits and derivatives. ఓకేనా? మొత్తం వన్ షార్ట్ వీడియోలో లిమిట్స్ అండ్ డెరివేటివ్ ఈ 2023 years MSET 6 షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ అన్ని డిస్కస్ చేశాను. ఐ థింక్స్ ఐ ఫాలోడ్ వెల్.
If you make sure enjoy this video, please like, share and subscribe. I conclude this video here. I will come with another video with a new topic. Till then, have a great time. Take care. Bye bye. Do the practice dedicatedly. Compulsory practice చేయండి guys. కంపల్సరీ ఆబ్జెక్టివ్ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. ఒకసారి చూస్తే రాదు, అవే క్వశ్చన్స్ బై హార్ట్ చేస్తే రాదు. కంపల్సరీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు అప్లై చేసి ఈ షార్ట్ కట్ మెథడ్స్ అప్లై చేస్తే ఈజీగా మంచి ర్యాంక్ తెచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. టేక్ కేర్. బాయ్.